నడచుకొనేదము కనుక మనము నడచుకొనేదము ప్రభు మార్గములయందు కనుక మనము నడచుకొనేదము ప్రభు మార్గములయందు భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ అడిగి ఊహించు వాటి కన్నా మరి అడిగి ఊహించు వాటి కన్నా మరి సర్వము చక్కగా చేసే సర్వము చక్కగా చేసే భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. పాట సంఖ్య బాక్స్ చూడు 486. యేసుని నమ్మేడి వారు ఆయన ఉచిత కృపతో. 486 అలాగే 480 పాట సంఖ్య 486. యేసుని నమ్మేడి వారు ఆయన ఉచిత కృపతో. యేసుని నమ్మెడివారు ఆయన ఉచిత కృపతో నీతిమంతులయ్యెదరు. యేసుని నమ్మెడివారు ఖర్జూరపు చెట్టు వలె చూడెదరు. ఖర్జూరపు చెట్టు వలె చూడెదరు. ఖర్జూరపు మాటలతో రక్షణకై స్తుతించెదరు. ఖర్జూరపు మాటలతో రక్షణకై స్తుతించెదరు. యేసుని నమ్మెడివారు లెబానోను దేవదారు చెట్టు వలె ఎదుగుదురు. లెబానోను దేవదారు చెట్టు వలె ఎదుగుదురు. ప్రభు కృపా జ్ఞానములో ఎదుగుచునుందురు వారు. ప్రభు కృపా జ్ఞానములో ఎదుగుచునుందురు వారు. యేసుని నమ్మెడివారు యెహోవా మందిరములో నాటబడి ఉండెదరు. యెహోవా మందిరములో నాటబడి ఉండెదరు. సహనముతో నిలచెదరు.
కదలాక సిరులయ్యుండెదరు సహనాముతో నిలచెదరు కదలాక సిరులయ్యుండెదరు యేసుని నమ్మెడివారు దేవుని ఆవరణములో వర్ధిల్లుచుండెదరు దేవుని ఆవరణములో వర్ధిల్లుచుండెదరు సేవింతురు తమ ప్రభుని కనబరతురు నిరతము సేవిందురు తమ ప్రభుని కనబరతురు నిరతము యేసుని నమ్మెడివారు వారు ముసాలితనమున చిగురు పెట్టి పాలింతురు వారు ముసాలితనమున చిగురు పెట్టి పాలింతురు ఆసిద్ధి చేతురు ప్రభుని యథార్థవంతుడనుచు ప్రాసిద్ధి చేతురు ప్రభుని యథార్థవంతుడనుచు యేసుని నమ్మెడివారు నీటి కాలువయోరను నాటబడి నావారలై నీటి కాలువయోరను నాటబడి నావారలై వేటి సరము కలిగి పచ్చగనుందరు వారు వేటి సరము కలిగి పచ్చగనుందరు వారు యేసుని నమ్మెడివారు హల్లెలూయా పాడబడి వల్లభుని స్తుతింతురు హల్లెలూయా పాడబడి వల్లభుని స్తుతింతురు చల్లని ప్రభురా కడకై మెల్లగా వేచియుండెదరు చల్లని ప్రభురా కడకై మెల్లగా వేచియుండెదరు యేసుని నమ్మెడివారు ఆయన ఉచిత కృపతో నీతిమంతులయ్యెదరు యేసుని నమ్మెడివారు పాట సంఖ్య పెద్ద పాటల పుస్తకంలో ఉండి 379 పైనున్న ఆకాశమందున కిందున్న భూలోకమందున లేదు రక్షణ ఏ నామమున 379 పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున ఏదు రక్షణ
ఏ నామమున లేదు పాప విమోచన లేదు పాప విమోచన పైనున్న ఆకాశమందున అన్ని నామములకు పైని గలదు ఉన్నతంబగు యేసుని నామం అన్ని నామములకు పైన గలదు ఉన్నతంబగు యేసుని నామం యేసు నామములో శక్తి గలదు యేసు నామములో శక్తి గలదు దోషులకు శాశ్వత దోషులకు శాశ్వత ముక్తి గలదు పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున లేదు రక్షణ ఏ నామమున లేదు పాప విమోచన లేదు పాప విమోచన పైనున్న ఆకాశమందున యేసు నామములో నిత్య జీవం శాశ్వతానంద నిత్య శాంతి యేసు నామములో నిత్య జీవం శాశ్వతానంద నిత్య శాంతి యేసు నామములో పాప శుద్ధి యేసు నామములో పాప శుద్ధి విశ్వసించినతో సమృద్ధి విశ్వసించినతో సమృద్ధి పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున లేదు రక్షణ ఏ నామమున లేదు పాప విమోచన లేదు పాప విమోచన పైనున్న ఆకాశమందున అలసి సొలసిన వారికి విశ్రమం జీవము లేని వారికి జీవం అలసి సొలసిన వారికి విశ్రమం జీవము లేని వారికి జీవం నాశనమునకు జోగడి వారికి నాశనమునకు జోగడి వారికి యేసు నామమే రక్షణ మార్గం యేసు నామమే రక్షణ మార్గం పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున లేదు రక్షణ ఏ నామమున లేదు పాప విమోచన లేదు పాప విమోచన పైనున్న ఆకాశమందున యేసు నామం స్మరించగానే మనసు మారే
నూతన మగును యేసు నామము స్మరించగానే మనసు మారే నూతన మగును భేదమే లేదెవ్వరికి భేదమే లేదెవ్వరికి నాదుని స్మరించి ధరింప నాదుని స్మరించి ధరింప పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున లేదు రక్షణ ఏ నామమున లేదు పాప విమోచన లేదు పాప విమోచన పైనున్న ఆకాశమందున. దయచేసి అందరూ పాడండి పాట. ఒకవేళ మీ దగ్గర పాటలు పుస్తకం లేకపోతే పక్కనైనా చూసి పాడండి. చివరిగా ఇంకొక పాట పాడుకుందాం. ఈ కొత్త పాటలలో చివరిలో 14వ పాట, మానవ మరలిరా ప్రభు చెంతకు చేరవా. ఈ పాట పాడుకుందాం. ఈ పాటలో చివరి వచనం పాడేటప్పుడు లేచి నిలబడి పాడుకుందాం. గమనించండి, అందరూ పాడండి. దయచేసి ఎవరు కూడా అశ్రద్ధగా ఉండొద్దు, నిర్లక్ష్యంగా ఉండొద్దు. ఇక్కడ దేవుడు ఉన్నాడు. దయచేసి అందరూ కూడా భయంతో చక్కగా పాటలు పాడండి. మానవా మరలిరా ప్రభు చెంతకు చేరవా. ప్రభు పిలిచే తరుణములోన రక్షించు నిన్ను నేనైనా. ప్రభు పిలిచే తరుణములోన రక్షించు నిన్ను నేనైనా. మానవా మరలిరా మానవా మరలిరా హృదయములో నెమ్మది లేక వేసారి విసిగిన బ్రతుకా. హృదయములో నెమ్మది లేక వేసారి విసిగిన బ్రతుకా. కడసారి నిరీక్షణ ఇది యేసయ్య కలువరి సిలువే. కడసారి నిరీక్షణ ఇది యేసయ్య కలువరి సిలువే. మానవా మరలిరా మానవా మరలిరా. చుట్టుముట్టాయి ఆదులు వరుస దిక్కుదోచని మరణపు పడక. చుట్టుముట్టాయి ఆదులు వరుస దిక్కుదోచని మరణపు పడక. కడసారి నిరీక్షణ ఇది యేసయ్య కలువరి సిలువే. కడసారి నిరీక్షణ ఇది యేసయ్య కలువరి సిలువే. మానవా మరలిరా మానవా మరలిరా. పాపభారము తోడ నిండి పరిపో
ఇది యేసయ్య కలువరి సిలువే కడసారి నిరీక్షణ ఇది యేసయ్య కలువరి సిలువే మానవా మరలిరా మానవా మరలిరా నా కత్తికి ఎదురే లేదని విరవీగి తిరుగునుండే నా కత్తికి ఎదురే లేదని విరవీగి తిరుగునుండే గర్వమును నడచును యేసు విరిగిన హృదయముతో తిరుగు గర్వము నడచును యేసు విరిగిన హృదయముతో తిరుగు మానవా మరలిరా మానవా మరలిరా కల్వరిలో నీ కొరకేసు రుధిరము చిందించినాడు కల్వరిలో నీ కొరకేసు రుధిరము చిందించినాడు జాలిగా పిలచే నిన్ను ప్రభు విలువైన రక్షణ నువ్వా జాలిగా పిలచే నిన్ను ప్రభు విలువైన రక్షణ నువ్వా మానవా మరలిరా మానవా మరలిరా ప్రభు చెంతకు చేరవా ప్రభు పిలచే తరుణములోనా రక్షించు నిన్ను నేడైనా ప్రభు పిలచే తరుణములోనా రక్షించు నిన్ను నేడైనా మానవా మరలిరా మానవా మరలిరా చూడండి దేవుని వాక్యంలో అండి తెస్సలోనికి రాసిన రెండవ పత్రిక తెస్సలోనికైలకు రాసిన రెండవ పత్రిక చూడండి మొదటి పత్రికలో 5వ అధ్యాయము ఒక వచనాన్ని మనం అందరం కలిసి చదువుకుందాం 24వ వచనం తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 24వ వచనం అందరం చదువుదాము.
మిమ్మను పిలుచువాడు నమ్మకమైన వాడు గనక అలాగూ చేయను. చూడండి, ఇక్కడ చిన్న మాటే, మిమ్మను పిలుచువాడు నమ్మకమైన వాడు. ఇంకో మాట చూద్దాము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 13వ వచనాన్ని కూడా మనం అందరం కలిసి చదువుదాం. 13వ వచనం చూడండి, మధ్యలో రాయబడింది, దేవుడు నమ్మదగినవాడు. చెప్పండి నాతో, దేవుడు నమ్మదగినవాడు. మనం ఎవరం? అది అనుమానమే లేదు. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. బ్రదర్స్ అందరు మీరు ముందుకు వస్తే మంచిదేమో. మీరందరూ ముందుకు వచ్చేయండి బ్రదర్స్. కొంతమంది వెనక, కొంతమంది ముందు కూర్చున్నారు. బ్రదర్స్ కింద కూర్చున్నాడు, అంత ముందుకు రండి. మీరు కొంచెం వెనక సర్దుకోండి. మనకి భక్సింగ్ గారు చాలా క్రమం నేర్పించినాడు దైవజనుడు. ప్రతి చిన్న దాంట్లో కూడా చాలా క్రమం. ఎందుకు ఆయన క్రమం నేర్పించాడంటే, క్రమం లేని కాడ ఏముంటుంది? అక్రమం చేయవారులారా. ఇంక అంతే, ఇక మొత్తం ఒక మాటతో అయిపోయింది మన భక్తి అంతా. కూర్చోండి బ్రదర్స్, ముందు కూర్చోండి, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. ప్రియమైన తండ్రి, మమ్మల్ని ప్రేమించి ఈ స్థలంలోకి మమ్మల్ని తీసుకొచ్చారు. పాటల్లో మీరు మహిమ పొందారని నమ్ముతున్నాం. వాక్య ధ్యానంలో కూడా మాకు సహాయం చేయండి నాయన. మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మకమైన వాడు అని రాయబడింది. నిజంగా దేవా, ఈ భూమి మీద నువ్వు ఒక్కడవే నమ్మదగిన వాడు, ఇంకెవ్వరు కూడా నమ్మదగిన వారు కాదు తండ్రి. రాత్రి ఈ మాటను ఆధారం చేసుకొని నీ వాక్యాన్ని మేము ధ్యానించుకోవడానికి మీ ఆత్మ సహాయం మాకు దయచేయండి. ఇక్కడ వచ్చినటువంటి బ్రదర్స్, సిస్టర్స్, చిన్న బిడ్డలు, యవనస్తులు, పెద్దవారు ఉన్నారు. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. ఇక్కడ దేవుడు ఉన్నాడని, ఆయన మా మధ్యను సంచరిస్తున్నాడని గ్రహింపు, భయము ప్రతి ఒక్కరికి దయచేయండి దేవా. గొప్ప దేవుడు నువ్వు, ఆశ్చర్య కార్యాలు, అద్భుతాలు చేసే దేవుడు నాయన. ఈ రాత్రి మీరు మాతో మాట్లాడండి. నీ యొక్క అమూల్యమైన రక్తం ఈ స్థలం మీద, మా మీద, ఈ ఉపకరణాల మీద ప్రోక్షించండి. దేవుని కార్యాలకు, దేవుని యొక్క పనులకు ఆటంకకరమైన, విరోధమైన శక్తులను మీ స్వాధీనం చేసుకోండి నాయన. మీకు మహిమ రావాలి, మీరు ఘనపరచబడాలి. ఈ కుటుంబానికి ప్రభా, ఈ స్థలంలో నివసిస్తున్న ప్రజలందరికీ మేలు కలగాలి. అలాగా మీరు చేస్తారని నమ్ముతూ నన్ను కూడా కనికరించు. నా నోట మీ మాటలు ఉంచండి, మీ అభిషేకం దయచేయండి. క్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. చూడండి, గమనించండి. ఇక్కడ మరి సహోదరుడు వీరా సోమన్న, అలాగే రూతమ్మ సిస్టరు, దేవుడు వారి కుటుంబానికి ఇచ్చిన వాగ్దానం ఇది. ఇదే వాగ్దానము విలియం అన్న వారి కుటుంబంలో కూడా మనం ధ్యానం చేసినాం. ఉదయం ఏం తిన్నామో గుర్తులేదు, కానీ ఇంకా అదేం గుర్తుండదు అంటారా? కనుక చూడండి, ప్రతి వాక్యాన్ని మనము నెమరు వేసుకోవాలి. పంది ఎందుకు ఏమైందో తెలుసా మీకు? పంది అది ఏం చేయదంట? నెమరు వేయదు. నెమరు వేయని జంతువు కనుక అది అపవిత్రమైందని చెప్పాడు దేవుడు.
విశ్వాసకు ఉండవలసిన గొప్ప లక్షణం ఏంటంటే, దేవుడు మనకి ఏదైనా ఒక వర్తమానం ఇచ్చినప్పుడు దానిని మనం తీసుకున్న తర్వాత దాన్ని నెమరు వేసుకోవాలి. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా దేవుడు ఏం మనతో మాట్లాడాడో అది ఆలోచన చేస్తా నిద్రపోండి, చక్కని నిద్ర పుట్టిద్ది. అట్ట కాకుండా ఏంది నాకు కొంచెం పడింది, నాకు ఎక్కువ పడింది అని ఆలోచన చేస్తున్నారనుకో, ఇక రాత్రి అంతా నిద్ర పట్టదు మీకు. కాబట్టి అలాంటి ఆలోచనలు ఏమొద్దు. కాబట్టి ఎలాంటి ఆలోచనలు కావాలి? రాత్రి దేవుడు నాతో ఏం మాట్లాడాడు అది మనం దేవుని వాక్యంలో ఉండి చూసుకొని మనము ప్రార్థన చేసుకుంటాం. దేవుని వాక్యంలో మనం చదివాము, దేవుడు ఒక్కడే నమ్మదగిన వాడు. గుర్తుపెట్టుకోండి, భూమి మీద ఏ మనిషిని మీరు నమ్మొద్దు. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, కొంతమంది జీవితాలు ఎలా ఉన్నాయంటే, నమ్మి ఏదైనా గనక మనం ముందుకు వెళ్ళామంటే మోసం చేసే అవకాశం ఉంది. చాలా విషయాలు నా యొక్క ఆలోచనలో ఉన్నాయి. కానీ బైబిల్ చరిత్రలో కూడా చూడండి, దేవుడు అన్న మాట ఏంటంటే, ఏ మనుష్యుడు నమ్మదగిన వాడు కాదు. కాబట్టి దేవుడొక్కడే, మనం ఆయనను ఎంతైనా నమ్మొచ్చు. అర్థమైందో? ప్రభు చెప్పాడు యోహాను సువార్త 11:40, మీరు కనుక నన్ను నమ్మారంటే నా మహిమను మీరు చూస్తారు. ఇప్పుడు దేవుని ఆశ ఏంటంటే, మనము ఆయన్ని నమ్మి ఆయన మహిమను మనం చూడాలి. చదువుతారా వచ్చిన ఎవరైనా? యోహాను సువార్త 11:40. అందుకు యేసు, నువ్వు నమ్మిన యెడల దేవుని మహిమను చూస్తావు. చాలు, దేవుని మహిమను చూడాలి. రాత్రి మనం యేసుప్రభు వారి దగ్గరికి వచ్చినారు. ఎవరు వచ్చినారు? యేసుప్రభు తల్లి వచ్చినారు. మరేం వచ్చి అంది, అయ్యా మరి ఆ విందులో ద్రాక్షారసం అయిపోయింది అయ్యా అని అంటే, ఆయన ఏమన్నాడంటే, అమ్మ నీకెందుకు దాని గురించి నువ్వు మౌనంగా ఉన్నా అన్నాడు. ఎందుకన్నాడంటే, పైనుండి ఆజ్ఞ రావాలి. అర్థమైందా? పైనుండి రావాలి ఆయనకి ఆజ్ఞ. ఎక్కడి నుండి? పరలోకం నుండి తండ్రి చెప్పాలి ఆయనకి. పరలోకంలో సింహాసనాసీనుడైనటువంటి తండ్రి అయిన దేవుడు ఏమీ చెప్పకుండా ఈ భూమి మీద యేసు ప్రభువారు ఏది చేయలా. ఆ వచనం చదవండి, 4వ వచనం అనుకుంటా కదా, యోహాను సువార్త 2:4. ఏంటి ఆ మాట అన్నాడు? అమ్మా నాతో నీకేం పని అంటే, ఎందుకన్నాడు ఈ మాట? నా పైన ఒక అధికారం ఉంది, నేను ఒక అధికారం కింద నేనున్నాను అంటే నా తండ్రి చెప్పకుండా నేనేమి చేయటానికి లేదని అర్థం. దాని అర్థం ఇప్పుడు ఆమెకి అర్థమైంది ఏంటంటే, 5వ వచనం చూడండి ఏమంటుంది ఆమె. ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పునది చేయండి. ఇప్పుడు ఆయన ఏం చెప్పాడు? ఆ 6 రాతి బాణలు శుభ్రంగా కడగండి, 6 రాతి బాణల నిండా అంచుల మటుకు నీళ్లతో నింపండి అని చెప్పాడు. నింపిన తర్వాత ప్రభు అన్నాడు, మీరు ఇప్పుడు నీళ్లు ముంచి తీసుకొని వెళ్ళండి అని చెప్పాడు. వాళ్ళు వచ్చినారు, ఆ నీళ్లు ముంచుకొని తీసుకొని వెళ్తూ ఉంటే నీళ్లు ద్రాక్షారసంగా మారిపోయినాయి. అంటే ఎందుకు నీళ్లు ద్రాక్షారసంగా మారినాయి అంటే, ఆయన నమ్మదగిన వాడు. పరిచారకుల్లో ఏమీ లేదు, గుర్తుపెట్టుకోండి. పరిచారకులలో ఏమి లేదు, సేవకులలో ఏమీ లేదు, ఈ సృష్టిలో దేవదూతలలో కూడా ఏమీ లేదు, సాతానుడిలో కూడా ఏమీ లేదు. దేవుడు అనుమతి ఇవ్వకుండా సాతాను కూడా ఏమీ చేయలేడు. బైబిల్లో ఎన్నో వచనాలు ఉన్నాయి. కాబట్టి దేవుడు నమ్మదగిన వాడు కనుక, ఆ నమ్మదగిన దేవుడు ఏం చేస్తున్నాడంటే, వాళ్ళు దేవుడు చెప్పిన మాటను నమ్మి ఆ నీళ్లను తీసుకొని వెళుతూ ఉంటే నీళ్ళు ఏమైనాయి? ద్రాక్షారసంగా మారిపోయినాయి. ఎందుకు అలాగా దేవుడు చేస్తున్నాడంటే, ఆయన యందు నమ్మిక ఉంచిన వారు ఆయన మహిమను చూడాలి. 11వ వచనం చదవండి ఎవరైనా.
యేసు ఈ మొదటి సూచక్రియ చేసి అది దేవుని ఆశ. ఈ రాత్రి ఇక్కడికి వచ్చి కూర్చున్న నీ జీవితంలో ఎందుకు వచ్చినావో నాకు తెలియదు. నువ్వు ఇక్కడ నుండి వెళ్ళకముందు ఆయన మహిమను చూసి వెళ్ళాలి. ఆయన మహిమను చూడాలి. నువ్వు కళ్ళు మూసుకుంటే దేవుని మహిమ నీతో రావాలి. ప్రియమైన సహోదరుడా, సహోదరి, దేవుని మహిమను నువ్వు చూడాలి. ఆయన ఎంత మహిమగల దేవుడో, ఎంత గొప్పవాడో, ఆయన ఎవరో నీకు తెలియాలి. దేవుని వాక్యంలో మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయంలో ఏలీ కుమారులు దేవుడెవరో తెలియకుండా దేవునికి యాజకులుగా ఉన్నారు పాత నిబంధనలో. ఈనాడు ప్రపంచంలో ఎంతోమంది యేసుప్రభు ఎవరో తెలియదు. వాళ్ళకి యేసుప్రభు వారు ఎవరో తెలియకుండానే యేసుప్రభుని ఏం చేస్తున్నారు? సేవ చేస్తున్నారు. ఆయన సేవ. అందుకనే మత్తయి సువార్త 7లో అన్నాడు యేసుప్రభు వారు. వాళ్ళు వచ్చన్నారు, అయ్యా నీ నామాన్ని దెయ్యాలు వెళ్ళగొట్టాం కదా, నీ నామమున అద్భుతాలు చేసినాం, నీ నామమున ప్రవచించినారంట, ప్రవచనాలు కూడా చెప్పినారంట వాళ్ళు. అప్పుడు దేవుడు అన్నాడు యేసుప్రభు వారు, మీరెవరో నాకు అయిపోయా. వాళ్ళతో అన్న మాట మీరెవరో నాకు. మరి వాళ్ళు అద్భుతాలు చేస్తున్నారు కదా, వాళ్ళు ప్రవచించినారు కదా, దెయ్యాలు వెళ్ళగొట్టారు కదా. అంటే యేసు ప్రభు నామం ఉచ్చరిస్తే దెయ్యాలకి గడగద గదగద గద వణుకుతాయి అంతే. కాబట్టి వీళ్ళల్లో ఏమి లేదు, యేసు నామములో ఉంది, యేసు నామంలో ఉంది. అందుకని అపోస్తుల కార్యం 3వ అధ్యాయంలో పేతురు యోహానుల వైపు చూసినాడు. ఎవరు? ఆ భిక్షగాడు బయట కూర్చొని దేవాలయం దగ్గర వారి యొద్ద ఏమైనా దొరుకునేమోనని వారి వైపు చూస్తే వాళ్ళు అన్నారు, మా యొద్ద ఏమి అని అన్నారు. మాకు కలిగినది మేము నీకు ఇస్తున్నాం, మా దగ్గర ఏమీ లేదు కానీ మేము ఒకటి కలిగి ఉన్నాం. నజరేయుడైన యేసుక్రీస్తు నామం లేచి నడవమంటే పిల్లరా నామములో ఉన్న మహిమ ఏంటో చూసినాడు ఆ వ్యక్తి. ఎన్నో సంవత్సరాల నుండి దేవాలయం బయట భిక్షమడుక్కుంటూ పిల్లరా ఎంతో హీనమైన స్థితిలో ఉన్నటువంటి ఆ వ్యక్తి ఆ రోజు దేవుని మహిమను చూసినాడు. లేచినాడు, గంతులు వేస్తున్నాడు. దిగ్గున లేచినాడంట, గంతులు వేస్తున్నాడంట. వారితో కూడా కలిసి దేవాలయంలోనికి ఎట్లా వెళ్తున్నాడు? ఆరాధిస్తూ వెళుతున్నాడు, స్తుతిస్తూ వెళుతున్నాడు. రాత్రి ఆయన మహిమను చూడాలని ఆశ నీకుందా? యోహాను సువార్త 11వ అధ్యాయంలో కూడా యేసు ప్రభువారు అన్న మాట, నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. నిజంగా అక్కడ మార్త మరియల జీవితంలో యేసుక్రీస్తు ప్రభువారు తన మహిమను బయలుపరుస్తూ వచ్చినాడు. ఎట్లా అంటే పిల్లరా, మనకు తెలుసు చనిపోయిన లాజరుని ఏమన్నాడు? లాజరు బయటికి రా అన్నాడు. ఆయన బయటికి రా అంటే అప్పటికే 4 దినాలైంది చనిపోయి లాజరు. వాస్తవంగా రాయి బొర్లించమన్నప్పుడు వాళ్ళు అన్నమాట, ప్రభువా నా సహోదరుడు చనిపోయి నేటికి 4 దినాలైంది, ఏమొస్తుందంట? ఎక్కడ చూసినారో వీళ్ళు వాసన. 4 దినాలు చనిపోయిన ఏ బాడీ చూసినారు వాసన? మరి ప్రభు అన్నాడు, ఏమన్నాడు తెలిసిన? నువ్వు నమ్ము చాలు, దేవుని మహిమను చూస్తావు. వెళ్ళాడు, సమాధి బయట నిలబడ్డాడు. లాజరు బయటికి రా అంటే చనిపోయిన వాడు ఏమైనాడు? పిల్లల సజీవుడై లేచి బయటకు వచ్చినాడు. అందరూ కూడా ఆశ్చర్యపోయినారు. రాత్రి వాక్యం వింటున్న ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఎవరి దేవుడో తెలిసిన ఈయన నమ్మదగిన దేవుడు. ఆయన యందు నువ్వు నమ్మిక ఉంచితే ఆయన మహిమ ఏంటో నువ్వు చూస్తావు. రాత్రి ఏ విషయాలలో ఈయన నమ్మదగిన వాడు? ఏ విషయంలోనైనా ఆయన నమ్మదగిన వాడే. అయితే ఒక 5 విషయాలు మనం చూద్దాం. ఎవరు ఈయన? ఏ విషయంలో నమ్మదగిన వాడు? రాని దేవుని వాక్యంలో మొదటి మాట యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం చూడండి. ఇక్కడ యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనాన్ని మనం అందరం కలిసి చదువుకుందాం. మన పాపములను మనం ఒప్పుకునే యెడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను. పిల్లారా, ఏ విషయంలో నమ్మదగిన వాడైనా? మన పాపములను క్షమించి మనల్ని పవిత్రులుగా చేసే విషయంలో నమ్మదగిన వాడైనా. ఇక్కడ అన్నమాట ఏంటంటే మన పాపములను మనం ఒప్పుకునే యెడల.
ఈ మాట వినగానే మనకేమనిపించింది? నేనేం పాపం చేసినానని. ఒకసారి ఒక యవనస్తుడికి వాక్యం చెప్తుంటే ఆ యవనస్తుడు అన్నీ విన్న తర్వాత ఏమన్నాడు తెలిసిన? నేనే పాపం చేయను అన్నాడు. నాలో ఏ పాపం లేదు అన్నాడు. 10వ వచనం చూడండి కింద. యోహాను రాసిన మొదటి పత్రిక 1:10. మనము పాపము చేయలేదని చెప్పుకునేడలా ఆయనను అబద్ధికునిగా చేయువారమగుదుము, మరియు ఆయన వాక్యం మనలో. నాలో పాపము లేదని ఏ వ్యక్తి అయినా అంటే ఆ వ్యక్తి దేవుణ్ణి ఏం చేసినట్లు? అంటే దేవుడు అబద్ధికుడా? చెప్పండి, ఎవరు అబద్ధికులు? బైబిల్ చెప్తుంది ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. పిల్లారా, దేవుడు అనుగ్రహించే మహిమ ఏంటి? ఇదే మహిమ. ఎవరైతే వారి నోటితో యేసుప్రభువా నేను జన్మ పాపిని, కర్మ పాపిని అని ఒప్పుకుంటారో వెంటనే దేవుని యొక్క రక్తం వాళ్ళకి అందుబాటులోకి వస్తుంది. అర్థమైంది? అందుకని పైన రాయబడింది 7వ వచనంలో, యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేయును. 2025 సంవత్సరాల క్రితం దేవుడు మానవుడిగా ఈ లోకానికి వచ్చి ఎందుకు ఆ సిలువలో ఆ ఘోరమైన సిలువ మరణాన్ని ఆయన భరించి ఎందుకు ఆయన యవ్వన కాలం రక్తాన్ని ఒలికించినాడంటే ఆ రక్తం ద్వారానే మానవుని పాపానికి ప్రాయశ్చిత్తం కలిగిద్ది. ఈ లోకంలో వేరే మార్గం లేదు. మానవుడు తనున్న పాపం నుండి బయటపడడానికి, ఆ పాపం మానుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. నేను కూడా చేస్తున్నాను ప్రయత్నాలు. యేసు ప్రభువుని నమ్ముకోకముందు రోజుకు 3 పెట్టెలు సిగరెట్లు కాల్చేవాడిని. నేను 3 పెట్టెలు సిగరెట్లు కాలిస్తే సిగరెట్లు మందు తాగి 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 ఒకరోజు ఉదయాన్నే బ్రష్ చేస్తుంటే నోట్లోంచి నెత్తురు వస్తుంది బయటికి. లోపల నుండి నెత్తురు వస్తూ ఉంది. వామ్మో, నేను ఇట్లానే తాగితే ఇక ఏం చేయాలి? ఇక పాట పాడాలి నాకు కూడా అని చెప్పి నేనేం చేద్దాం అనుకున్నా అంటే ఈ రోజు నుంచి నేను తాగకూడదు అని అనుకున్నా. పిల్లలు, నేను తాగకూడదని అనుకున్న క్షణం నుంచి రోజుకు 3 పెట్టెలు తాగేవాడిని. ఆ రోజు 4 పెట్టెలు తాగాను. పాపాన్ని జయించే శక్తి మానవునికి లేదు. పాపంలో నుండి బయటకు వచ్చే శక్తి మానవునికి లేదు. పాపం అనేది మానవుని బంధించేసింది. అర్థమైంది? ఈ పాపం నుండి బయటికి రావాలంటే పాపము లేని దేవుడు మానవునికి అవసరం. అందుకనే దేవుని వాక్యంలో మనం చూస్తే మానవులను పాపము నుండి విమోచించడానికి, మానవులను పాపము నుండి రక్షించడానికి ఆ దేవదేవుడి లోకానికి వచ్చినాడు. ఆయన చేసిన పని ఏంటంటే చూడండి, యెషయా గ్రంథం 53వ అధ్యాయము 5వ వచనం చదవండి ఎవరైనా. యెషయా గ్రంథం 53:5. పిల్లారా, మన అనే కాడ నీ పేరు పెట్టుకొని చదువుకో. నీ పేరు పెట్టుకొని నువ్వు ఆ వాక్యాన్ని చదువుకో. ఈ రాత్రి ఈ బైక్ శబ్దం ద్వారా వాక్యం వింటున్న ప్రియమైన గ్రామస్తులారా, దేవుని వాక్యంలో రాయబడింది, నా పాప పరిహారం నిమిత్తమై, మనందరి పాపాల నిమిత్తమై, ప్రాయశ్చిత్తము నిమిత్తమై ఎవరు గాయపరచబడ్డారు? మీ నాన్న, మీ అమ్మ, ఎవరైనా గాయపరచబడేవారు ఉన్నారా? నీ కొరకు, నీ పాపాల కొరకు ప్రాయశ్చిత్తం చేయగలిగిన వారు ఎవరైనా ఉన్నారా? ఈ లోకంలో పిల్లారా, ఆదాములు మనకు పాపాన్ని ఇచ్చినారు. ప్రభువైన యేసుక్రీస్తు వారి పాపం నుండి విడిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చినాడు. వచ్చి ఏం చేసినాడు? ఆయన గాయపరచబడ్డాడు. ఎందుకు ఆయన గాయపరచబడ్డాడంటే ఆయన పవిత్రమైన రక్తాన్ని కార్చకపోతే మానవుని పాపానికి ప్రాయశ్చిత్తము కలగదు. కనుక అందుకని ఆయన ఎంతో ఘోరమైన శిలువ మరణాన్ని అనుభవించినాడు. ఎంతగా ఆయన్ని గాయపరిచినారో దేవుని వాక్యంలో చూస్తే బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే చూడండి, అక్కడ ఒక మాట 10వ వచనం, పిల్లారా అతన్ని అల్లగొట్టుటకు యెహోవాకి ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను, అతన్ని తన్ను తానే అపరాధ పరిహారార్థ బలిగా చేయగా పిల్లారా అతని సంతానము చూచి
ప్రియులారా, దేవుని వాక్యంలో మనం చూడాలని ఆయన మన కొరకే ఎంతగా గాయపరచబడ్డాడో ఈ రాత్రి ఆ శిలువ దృశ్యాన్ని నువ్వు చూడు. ఈరోజు మన ఇళ్లలో ఉన్న శిలువ దృశ్యం కాదది. ఆయన తల మీద భయంకరమైన ముళ్ళ కిరీటం పెట్టి రెళ్ళుతో ఒత్తుతూ వచ్చినారు. ఆయన కాళ్ళల్లో, ఆయన చేతుల్లో శీలలు, ఆయన దేహమంతా కూడా నాగల చాలవలె దున్నుతూ వచ్చినారు. బైబిల్లో రాయబడిన మాట, స్వరూపమైన సొగసైన లేకుండా ఆయన చేయబడ్డాడు. చాలాసార్లు మనం ఈ మాట వింటున్నాం, కానీ నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత కూర్చొని, లేకపోతే ఇప్పుడు నీ దగ్గర పిన్నీస్ ఉంటే ఉన్న జస్ట్ అట్లా గుచ్చుకొని చూడు ఎలా ఉంటుందో. ఎవరన్నా మోచ అట్లా తగిలితేనే తాస్పాంగ్ కనుక లేసిద్ది చూడు. జస్ట్ ఉన్న చెయ్యట్లా తగిలితే నువ్వు ఓర్చుకోలేకపోతున్నావే. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఉదయకాలం 6 గంటల నుండి 9 గంటల వరకు భయంకరంగా హింసించినారు. వారు ఇష్టం వచ్చినట్లు కొట్టినారు. పిల్లారా, ముఖం మీద ఉమ్మేస్తూ వచ్చినారు. ఆయనను మోచేతులతో గుద్దుతూ వచ్చినారు. ఆయన చంప వెంట్రుకలన్నీ కూడా పెరుగుతూ వచ్చినారు. బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, ఆయనను ఎంతో వేధించినారు వాళ్ళందరూ కూడా. ఎందుకింత వేదనకరమైన మరణాన్ని ఆయన అనుభవించినాడు? ప్రియమైన సహోదరుడా, నీ కొరకే. ఈ రాత్రి నీ ఇంట్లో సిలువ ఉంది, బైబిల్ ఉంది, స్టార్ ఉంది, ఎన్నెన్నో కలిగి ఉన్నావు నీ ఇంట్లో. కానీ నీ హృదయంలో యేసుప్రభు ఉన్నాడా? నీ కొరకై ప్రాణం పెట్టినటువంటి, చనిపోయి సమాధి చేయబడి మృత్యుంజయుడై తిరిగి లేచిన యేసుప్రభు నీ హృదయంలో ఉన్నాడా? లోకాన్ని, పాపాన్ని, మరణాన్ని సమస్తం జయించి మృతులలో నుండి లేచిన క్రీస్తుని జీవితంలో ఉన్నాడా? రాత్రి క్రైస్తవ పేరు పెట్టుకున్నావు, మంచిదే ప్రియమైన సహోదరుడా, సహోదరి. అయితే ఆ క్రీస్తు పేరు పెట్టుకున్న నీ జీవితంలో క్రీస్తున్నాడా? రాత్రి ఆ క్రీస్తును అంగీకరించు. నువ్వేం చేయాల్సిన అవసరంలా. బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, ఒక వచనం చూడండి. రోమాపత్రిక 10వ అధ్యాయం 8, 9 వచనాలు చదవండి ఎవరైనా. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 8, 9 వచనాలు. బ్రదర్స్ ఒకళ్ళు చదవండి ఎవరైనా. వాక్యము నీ యొద్దను, నీ నోటను, నీ హృదయంలోను ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. అదేమనగా, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయన్ని లేపాడని విశ్వసిస్తే చాలు. ఈ రాత్రి ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. పిల్లల, యేసు ప్రభువారు ఎందుకు ఆయన లోకానికి వచ్చినాడంటే, లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తమై మృతి చెందినాడు. లేఖనముల ప్రకారం 3వ దినాన మృత్యుంజయుడై తిరిగి లేచినాడు. కనుక ఈ లోకంలో నీ పాపానికి ప్రాయశ్చిత్తం చేయడానికి ఆయన వచ్చినాడు. రెండవదిగా ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి మృతుల్లో నుండి లేచినాడు. ఆయన అన్నాడు, ఓ మరణమా నీ ముల్లెక్కడా? మరణము ముళ్ళు విరిచినాడు ఆయన, మరణాన్ని జయించినాడు ఆయన. ఈ లోకంలో ఒకే ఒక్క సమాధి ఖాళీగా ఉంది, అదే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క సమాధి. రాత్రి ప్రభు దగ్గరికి వస్తావా? నీ రహస్య జీవితం నీ భర్తకు తెలియదు, నీ రహస్య జీవితం నీ భార్యకి తెలియదు, నీ రహస్య జీవితం నీ పిల్లలకి తెలియదు, నీ రహస్య జీవితం నీ తల్లిదండ్రులకు తెలియదు. కానీ నీ రహస్య జీవితం ప్రభువుకి తెలుసు. నీ ప్రతి కదలిక ప్రభువుకి తెలుసు. చూడండి, కీర్తనల గ్రంథం 11వ కీర్తన 4వ వచనం చదవండి ఎవరైనా. కీర్తనల గ్రంథం 11వ కీర్తన 4వ వచనం. దేవుడు తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు, యెహోవా సింహాసనం ఆకాశమందు ఉంది. ఆయన నరులను ఏం చేస్తున్నాడు? నువ్వు రహస్యంగా చేసే ప్రతి తప్పును ఆయన చూస్తూనే ఉన్నాడు. నువ్వు అనుకోవచ్చు, నా తప్పు ఎవ్వరికి తెలియదని. నీ తప్పు తెలిసిన ఆయన ఒక ఆయన ఉన్నాడు. ఆయన కనులకు మరుగైనది ఏదియు ఒక దినం వస్తుంది. ఆ పాపము నిన్ను పట్టుకొని పాతాళానికి తీసుకువెళ్ళకముందే ప్రభు ఈ రాత్రి నీతోనే మాట్లాడుతున్నాడు. నువ్వు నశించిపోవడం, నరకానికి వెళ్ళడం ఆయనకి ఇష్టం లేదు. అందుకని ఆ దేవదేవుడు, ఎంతో మహిమలో ఉన్న ఆ దేవుడు, నిత్యము ఆరాధించబడుతున్న ఆ దేవుడు, మరణము లేని ఆ దేవుడు,
పిల్లరా, పుట్టుకలైన ఆ దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చినాడంటే నువ్వు నశించిపోవడం ఆయనకి ఇష్టము లేదు. నువ్వేం చేయాల్సిన అవసరంలా. ఈ రాత్రి వేళ నీ జీవితంలో నువ్వేం ఆయనకి ఇవ్వాల్సిన అవసరంలా. కొంతమంది యేసుమాల అంట, యేసుమాల జీవితాలను మార్చేది కాదు. పిల్లారు, ఈ లోకంలో యేసుమాలలు లేకపోతే పిల్లారు ఏదేదో నీ జీవితాన్ని మార్చదు. ఒక్క యేసు నామమే నీ జీవితాన్ని మారుస్తుంది. ఆ మాలలో ఏమీ లేదు. అర్థమైందా? నా జీవితంలో నేనే మాల వేసుకోవాలా, నా కులం మార్చుకోవాలా, నా మతం మార్చుకోవాలా, నా పేరు మార్చుకోవాలా. యేసుప్రభు నేను పాపిననంటే 1999 సంవత్సరం డిసెంబర్ 31 రాత్రి 12 గంటల సమయంలో ప్రేమగల దేవుడు నా జీవితాన్ని మార్చినాడు. సినిమాలు పోయినాయి, సిగరెట్లు పోయినాయి, అబద్ధాలు పోయింది, మోసం పోయింది. భయంకరమైన నా జీవితంలో ఉండి ఆ చీకట్లో ఉండి దేవుడు నన్ను వెలుగులోనికి తీసుకుని వచ్చినాడు. రాత్రి కావాలా ఈ దేవుడు నీకు? ఎంతకాలం యేసుప్రభు లేకుండా జీవిస్తావు? ఎంతకాలం యేసుప్రభుని దూరంగా పెట్టి జీవిస్తావు? ఎంతకాలం యేసుప్రభు దగ్గరికి రాకుండా జీవిస్తావు? ఈ రాత్రి మరణం నీకు వస్తే నీ పరిస్థితి ఏంటి? ఏమనుకుంటున్నావు? ఈ లోకంలో నువ్వు మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు? పిల్లారా, ఆ రాత్రిని దేవుడు నాతో మాట్లాడాడు. ఓ యవనస్తుడా, ఈ రాత్రి చనిపోతే నువ్వు ఎక్కడికి వెళతావు? ఆ చిన్న మాట నా హృదయాన్ని తాకింది. భయం వచ్చింది లోపల. పిల్లారా, దేనికి భయపడేవాడిని కాదు, సమాధుల్లో వనుకొని గంజాయి తాగిన వాడిని నేను. రాత్రి 1 గంటకి 2 గంటలకి సమాధులలో పనుకొని గంజాయి తాగిన వ్యక్తిని దేవుడు దర్శించినాడు. వాస్తవంగా నేను చేసిన తప్పులు కనీసం నా ఇంట్లో కూడా ఎవరికి తెలియదు, తల్లిదండ్రులకు కూడా తెలియదు. ఈ రాత్రి వేళ అలాంటి దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్న నన్ను ప్రభు దర్శిస్తూ వచ్చినాడు. నేను నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. నేను నాశనానికి వెళ్ళడం ఆయనకి ఇష్టం లేదు. నేను పాతాళానికి వెళ్ళడం ఆయనకి ఇష్టం లేదు. నేను నరకంలో కేకలు వేయడం ఆయనకి ఇష్టం లేదు. అందుకని నేను నరకంలో కేకలు వేయకూడదని నా ప్రభు శిలువ మీద కేకలు వేస్తూ వచ్చినాడు. నా తండ్రి, నా తండ్రి, ఎలా నన్ను చేయవిడిచితివని కేకలేస్తూ వచ్చినాడు. యేసుక్రీస్తు ప్రభువారిని దేవుడు శిలువలో ఆయన చేయవిడిచి పెట్టేసినాడు. బైబిల్లో రాయబడుతూ వచ్చింది, దేవుడు తన కుమారుణ్ణి ఎన్నడూ విడిచిపెట్టినవాడు కాదు. ఈ పాపి కోసం దేవుడు తన ఏకైక కుమారుణ్ణి, ప్రియమైన కుమారుణ్ణి, ముద్దు కుమారుణ్ణి, అద్వితీయ కుమారుణ్ణి విడిచిపెట్టేసినాడు. ఈ రాత్రి నీ కొరకు దేవుడు తన కుమారుణ్ణి చేయి విడిచిపెట్టేసినాడు. ఎందుకో తెలుసునా? నీ చెయ్యి దేవునికి ఇవ్వాలని. ఇస్తావా నీ చెయ్యి? ఇస్తావా నీ హృదయం యేసుప్రభు వారికి? సామెతల గ్రంథంలో రాయబడింది, నా కుమారుడా నీ హృదయము ఇస్తావా? ఎంతకాలం చీకట్లో జీవిస్తావు? ఎంతకాలం పాపంలో జీవిస్తావు? ఈరోజు నువ్వు జీవించే జీవితం ద్వారా నీ భార్యకి ఏమన్నా సంతోషం ఉందా? నీ భర్తకి ఏమన్నా సంతోషం ఉందా? నీ పిల్లలకి ఏమన్నా సంతోషం ఉందా? నీ జీవితం ద్వారా ఎంతమంది నష్టపోతున్నారు, ఎంతమంది బాధపడుతున్నారు, ఎంతమందికి నువ్వు ఆటంకకరంగా ఉన్నావు. ఈ రాత్రి రా, నువ్వు ఎక్కడ కూర్చున్నావో, ఏం చేస్తున్నావో. వద్దు ప్రభువా, నాకు ఇలాంటి జీవితం, ఈ త్రాగుడొద్దు నాయన, ఈ వ్యభిచారం నాకొద్దు ప్రభువా, ఈ పాపం మానలేని కనులు నాకొద్దు ప్రభువా, నాకు పవిత్రమైన జీవితం కావాలి. జాగ్రత్త, ఈ రాత్రి వాక్యం ఏంటన్నా, నీ జీవితంలో రహస్యంగా నువ్వు చేసే ప్రతి ఆలోచన వెనకాల సాతాను దాగి ఉన్నాడు. నిత్య నరకానికి నిన్ను తీసుకుని వెళతాడు. ఉదయాన ఖచ్చితంగా అది జరగకముందే దేవుణ్ణి ఆశ్రయించు. రాత్రి వేళ ఎంతోమంది యేసుప్రభుని ఆశ్రయించినారు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం, తప్పిపోయిన కుమారుడు నిజంగా తన జీవితంలో పిల్లలు అన్నీ తండ్రి ఇచ్చినవన్నీ తీసుకుని వెళ్ళిపోయినాడు లోకంలోనికి. ఇష్టానుసారంగా జీవించినాడు. ఆరోగ్యం పోయింది, పిల్లరా డబ్బు పోయింది, తన జీవితంలో అన్నీ పోగొట్టుకున్నాడు. చివరికి మిగిలింది ఒకే ఒక్క నిరీక్షణ, నా తండ్రి ఇంట అనేక మంది కూలి వాళ్ళు ఉన్నారు, నా తండ్రి ఇంట ఆహారం సమృద్ధిగా ఉంది, నేను తిరిగి వెళితే నా తండ్రి నా మీద జాలి పడతాడు. అయితే నేను కుమారుడిగా వెళ్ళకూడదు నా తండ్రి దగ్గరికి, నేను కూలి వాళ్ళలో ఒకనిగా వెళ్ళాలనుకొని ఆ కుమారుడు బయలుదేరినాడు.
బయలుదేరి వచ్చి ఏమన్నాడు తెలిసిన ఆ తండ్రితో? చూడండి, లూకాసు సువార్త 15వ అధ్యాయము. లూకాసు సువార్త 15వ అధ్యాయం. పిల్లలు, ఆ వ్యక్తి అన్న మాట, తండ్రి నేను పరలోకమునకు విరోధముగా నీ ఎదుట నేనేం చేసినాను? పాపం చేసినాను. ఆ మాట అంటుంటే చూడండి, అక్కడ రాయబడిన ఒక మాట నేను చదువుతాను, అవసరమైన మాట మాత్రమే. చూడండి, లూకాసు వార్త 15వ అధ్యాయం తీయండి. అందరూ లూకాసు వార్త 15వ అధ్యాయం చూడండి, ఏం రాయబడింది, నేను చదువుతున్నాను ఆ మాట. 20వ వచనం. వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి, రాత్రి నీ మీద జాలిపడేది, కనికరపడేది ఒక్క దేవుడే. నీ జీవితంలో నీ ఆరోగ్యం పాడు చేసుకున్నావేమో, నీ యొక్క డబ్బును పాడు చేసుకున్నావేమో, నీ యొక్క సాక్ష్యాన్ని పాడు చేసుకున్నావేమో, నీ జీవితంలో దేవుడు ఏమిచ్చినాడో అవన్నీ నష్టపరుచుకున్నావేమో. తిరిగి రాత్రి దేవుని దగ్గరికి వస్తే ఖచ్చితంగా నీ మీద కనికరపడేవాడు ఆయన. దేవునికి మన మీద ఎంతో ప్రేమ ఉంది. అందుకని బైబిల్లో రాయబడింది, యోహాను సువార్త 3:16లో దేవుడు లోకముని ఎంతో ప్రేమించినాడు ఆయన. కనుక నీ జీవితంలో నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ మీద జాలి పడేవాళ్ళు లేరు, నీ మీద ప్రేమ చూపించే వాళ్ళు కూడా లేరు. నేను చూస్తున్నాను ఒక కుటుంబంలో తల్లి తన సొంత కుమారుడిని అంటుంది, అరే నా కడుపున నువ్వు ఎట్లా పుట్టినావురా, నువ్వు చెడబుట్టినావు కదా నా కడుపున అని చెప్పి ఆ తల్లి ఒక్కొక్క మాట అడుగుతుంటే ఆ కుమారుడు తల 2 కాళ్ళ మధ్యలో పెట్టుకొని ఏడుస్తూ ఉన్నాడు. కనుక ఏడుస్తూ ఉన్నాడు. ఎంత ఏడుస్తున్నాడంటే తన జీవితంలో అన్ని విధాలుగా చదువు పాడైపోయింది, ఆరోగ్యం పాడైపోయింది, డబ్బు పాడు చేసుకున్నాడు. కనుక తన సాక్ష్యం పాడు చేసుకున్నాడు, అన్నీ పాడు చేసుకున్నాడు. ఆ తల్లి ఒక్కొక్క మాట అడుగుతుంటే ఏడుస్తూ ఉన్నాడు. పిల్లల కన్న తల్లి అడుగుతూ ఉంది ఆ మాటలు. కానీ ఈ తండ్రి, పరలోకపు తండ్రి, వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు చూచి కనికరపడి పరిగెత్తుకుంటూ వెళ్ళి కౌగలించుకొని ఆ తండ్రి అన్న మాట ఏంటో తెలిసిన? 21వ వచనానికి రండి. 22వ వచనం. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రం త్వరగా తెచ్చి వీని కట్టి వీని చేతికి ఉంగరం పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి, క్రొవ్విన పశువును తెచ్చి వధించుడి, మనము తిని ఏమవుదాం? పిల్లారై తండ్రికి ఎంత సంతోషమో చూడండి. రాత్రి నువ్వు కనుక తిరిగి దేవుని దగ్గరికి వస్తే దేవుడు సంతోషిస్తాడు. నీ కుటుంబంలో సంతోషం వస్తుంది, నీ జీవితంలోనికి సంతోషం వస్తుంది, నీ పిల్లల జీవితంలోనికి సంతోషం వస్తుంది. అందరూ కూడా సంతోష వలయంలోనికి వస్తారు. లేకపోతే నీ జీవితంలో నీకు సంతోషం ఉండదు, నీ కుటుంబానికి సంతోషం ఉండదు, నీ ద్వారా నీ తల్లిదండ్రులకు సంతోషం ఉండదు, నీ ద్వారా ఎవ్వరికి సంతోషం ఉండదు. రాత్రి తిరిగి రా ప్రభు దగ్గరికి. దేవుడు కేవలం నేను తిరిగి సమకూర్చుకోవాలని, నీకు రక్షణ ఇవ్వాలని, నీ పాపాలకు ప్రాయశ్చిత్తం చేయాలని ఈ కుటుంబాన్ని ప్రేరేపించి నీకోసమే ఈ మీటింగ్ దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. సహోదరుడా, దూరంగా ఉండొద్దు. వెలుగులేని చీకటిలో నువ్వు ఎంతకాలం జీవిస్తావు? ఒక్కసారి కరెంటు పోతే నీ ఇంట్లోనే 20 ఏళ్ళ నుంచి 30 సంవత్సరాల నుంచి ఒకే ఇంట్లో ఉంటున్నావు. నీ ఇంట్లో ఒక దీపం ఆరిపోతేనే నువ్వు ఏం చేయాలో నీకు అర్థం కాదే. కనీసం ఆ లైట్ ఎక్కడుందో ఎత్తుక్కోవడానికి వెళ్ళడానికే 10 చోట్ల పొడుచుకుంటావే. ఏమైపోయింది నీ చదువు? ఏమైపోయింది నీ జ్ఞానం? కనుక నీ ఇంట్లోనే కదా 10 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి ఉంటున్నావు కదా, ఆ లైట్ నువ్వు తెచ్చుకోలేవే, వెళ్ళి ఎక్కడుందో. కరెంటు పోతే నువ్వు ఏమి చేయలేవు, అసమర్థుడిగా ఉంటావే. అలాంటి నీ జీవితంలో నువ్వు మరణించిన తర్వాత నీ ఆత్మ ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు? మరణం ఎప్పుడు వస్తుందో తెలియదు. బైబిల్లో రాయబడింది, కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి జీవితాలు మన జీవితాలు. నేను గుండవరంలో సేవ చేసే దినాల్లో బయట కుమారుడు పెళ్లి జరుగుతూ ఉంది. దైవజనుడు వాక్యం చెప్తున్నాడు, నేను కింద పుల్పిట్ మీద కూర్చున్నాను. ఓ సహోదరి ఏడుస్తూ వచ్చింది. పుల్పిట్ దగ్గరికి వస్తే నేను పక్కకు జరిగి, ఏందమ్మా అంటే, అన్న లోనమ్మ చచ్చిపోయింది అన్నాడు. లోపల అమ్మ చనిపోయిందన్నా అంది. బయట కొడుకు పెళ్లి జరుగుతుంది, లోపల తల్లి చచ్చిపోయింది. పెళ్ళి అయిపోయింది, పాడిని గట్టి మేము తీసుకొని పాటలు పాడుకుంటూ భూస్థాపనకి వెళ్ళాం. అనుకుందా తల్లి,
నా కుమారుని వివాహం దినం నా మరణ దినం అని ఆమె అనుకుందా? కళలో కూడా ఊహించుకున్నది కదా. ఈ రాత్రి వేళ నీ మరణ దినం ఎప్పుడో నీకు తెలియదు. దేవుడు నిన్ను చేతులు చాచి అడుగుతున్నాడు. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకోసం సిలువలో మరణించినాను. బైబిల్లో రాయబడింది, మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మనమే తన ప్రేమను ఒలకబోసినాడు. ఈ లోకంలో పాపిని ప్రేమించే వాళ్ళు ఎవరున్నారు? పాపి కోసం ప్రాణం పెట్టే వాళ్ళు ఎవరున్నారు? పాపిని దగ్గరకు తీసుకొని పాపాలకు పరిహారం చేసే వాళ్ళు ఎవరున్నారు? ఈ లోకంలో పాపిని ఎవరు కూడా ప్రేమించేవారు లేరు, యేసుక్రీస్తు ప్రభువారే. ఆ కుమారుడు తిరిగి వచ్చినప్పుడు ఆ తండ్రి ఏం చేసినాడు? ఎంతో సంతోషించినాడు. ఈ రాత్రి యేసు ప్రభు సంతోషించాలంటే నీ జీవితం ఆయనకు అర్పించుకో. దేవా, ఇంకొద్దు నాకు ఈ జీవితం, నీ రక్తంలో నా పాపాలన్నీ కడిగు ప్రభువా, నాకు పరిశుద్ధమైన జీవితం ఇమ్మని నువ్వు అడిగితే ఈ రాత్రి యేసు ప్రభువారు నేను తన సొంత కుమారుడిగా సొంత కుమార్తెగా చేసుకుంటాడు. ఈ రోజు నుంచి నిజంగా బైబిల్లో రాయబడిన మాట, చెప్పని ఆసక్యమును మహిమాయుక్తమైన సంతోషాన్ని దేవుడు నీకు ఇస్తాడు. ఈ స్థలం విడిచిపెట్టి వెళ్ళకముందే హృదయంలో ప్రార్థన చేసుకో. నేను చెప్పినాను కదా, నువ్వు నమ్మితే దేవుని మహిమను, ఆ రాత్రి నేను నమ్మినాను. నా కులం వేరు, నా మతం వేరు, నా దేవుళ్ళు వేరు, నా యొక్క ఆచారాలు వేరు, కానీ ఆ రాత్రి నేను యేసుప్రభు నా కొరకు చనిపోయినాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచినాడు, నా పాపాలు ఈయనొక్కడే క్షమించగలడని నేను నమ్మినాను. ఆ రాత్రి చిన్న మాట నేను అడిగినాను. తెల్లవారితే సినిమాలంటే, సిగరెట్లంటే, పేకాట అంటే, ఏ చెడు అంటే నాకు ఇష్టం లేకుండా చేస్తూ వచ్చాడు. నాకు అనిపించింది, ప్రభు నా పాపాలు క్షమిస్తే ఇంత సంతోషం ఉంది, నేను త్వరగా చనిపోయి ఆ దేవుని దగ్గరికి వెళ్ళాలి, పరలోక రాజ్యం ఎలా ఉందో, దేవుడు ఎలా ఉంటాడో చూడాలనే ఆశ నా జీవితంలో ఆ దినం మొదలైంది. అయితే ఈ భూమి మీద దేవుడు తన పని చేయడానికి కొంతకాలం ఈ భూమి మీద నన్ను సజీవుడిగా ఉంచినాడనే తర్వాత నాకు అర్థమైంది. ఈ రాత్రి ప్రభుని అంగీకరించు, ప్రభు దగ్గరికి రా, ప్రభుని త్రోసివేయొద్దు. నీకోసం ఈ రాత్రి ఆయన మరలా నీ రక్షణ కొరకు ఆయన నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఆ తప్పిపోయిన కుమారుడు వల్లే తిరిగి దేవుని దగ్గరికి వస్తే తప్పకుండా గొప్ప రక్షణ దేవునికి ఇస్తాడు. లోకంలో ఎవ్వరు ఇవ్వలేని శాంతి, సంతోషం, సమాధానం ఆయన ఇస్తాడు. అందుకే అన్నాడు యేసుప్రభువారు, శాంతిని మీకు అనుగ్రహించి వెళుచున్నాను, లోకం ఇచ్చినట్లు కాదు, నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను. ఇది మొదటి విషయం దేవుని వాక్యంలో మనం చూస్తాం. నువ్వు ఆయన నమ్మదగిన దేవుడు, నువ్వు ఆయన నమ్మితే ఆయన మహిమను, మన పాపములను మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మన పవిత్రులుగా చేస్తాడు. నీకు పవిత్రమైన జీవితం ఇస్తాడు. రెండో విషయానికి వెళ్దాం. చూడండి, దేవుని వాక్యంలో అందరిని కలిసి చదువుకున్న యెషయా గ్రంథం 65వ అధ్యాయానికి రండి. రెండవదిగా, పిల్లరా, ఈయన యందు నమ్మిక ఉంచితే మనం చూడగలిగే రెండో మహిమ ఏంటో చూడండి. యెషయా గ్రంథం 65వ అధ్యాయము. నేను అందరినీ గమనిస్తున్నా, బైబిల్ వచ్చిన చదివిస్తాను నుంచోబెట్టి, బైబిల్ తీయకపోతే అందరినీ గమనిస్తున్నా. మీరు అనుకుంటున్నారు ఏం ఆయన వాక్యం చెప్పుకుంటా పోతున్నాడులే అని. బైబిల్ తీయండి. కొంతమంది జాగ్రత్త, నుంచో పెడతా జాగ్రత్త. యెషయా గ్రంథం 65వ అధ్యాయం. రాత్రింబగళ్ళు చూసిన ఒకప్పుడు క్రికెట్, వేరే దేశాల్లో టెస్ట్ మ్యాచ్ అయితే మనకి ఇక్కడ నైటు, అక్కడ వాళ్ళకి పగలు. రాత్రులు కూడా చూసిన టెస్ట్ మ్యాచ్లు, వన్డే మ్యాచ్లు కాదు, 2020 కాదు. టెస్ట్ మ్యాచ్ అంటే ఎన్ని రోజులు ఉంటుంది? 5 రోజులు. 5 రోజులు నైట్లు మేలుకొని చూసిన టెస్ట్ మ్యాచ్లు నేను. అంత పిచ్చి క్రికెట్ అంటే. ఎన్నో టోర్నమెంట్లు కూడా ఆడాను నేను బాపట్లలో. అన్నీ 0. ఒకడు సర్వలోకము సంపాదించుకొని తుదకు వాడిని ప్రాణం పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనం? అవన్నీ వాళ్ళు గెలుస్తుంటారు, ఆడుతుంటారు, మంచిదే, మనకొద్దు. ఇప్పుడు ఇది మనకు కావాలి. చదవండి, యెషయా గ్రంథం 65వ అధ్యాయము 16వ వచనం అందరం చదువుదాం. దేశంలో తనకు ఆశీర్వాదం కలగవలనని
కోరువాడు నమ్మదగిన దేవుడు తను ఆశీర్వదింపవాలని కోరుకొనును. చాలు. రెండవదిగా పిల్లరా, నువ్వు నమ్మితే దేవుని మహిమను నువ్వు చూస్తావు. ఏ విషయంలో అంటే ఇక్కడ రాయబడిన మాట మీరు గమనించండి. దేవుడు తన్ను ఆశీర్వదింపవాలని కోరుకొనును. నమ్మదగిన దేవుడంట నిన్ను నన్ను ఆశీర్వదించాలని మనం ఏం చేసుకోవాలంట? కోరుకోవాలి. నిజంగా ఈరోజు ఈ రాత్రి కోరిక నీకుందా? చాలామంది ఏమనుకుంటున్నారంటే వాళ్ళ కష్టార్జితం ద్వారా పైకి రావాలి, వాళ్ళ కష్టార్జితం ద్వారా ఆశీర్వదించబడాలని. ఖచ్చితం కష్టపడాల్సిందే, అనుమానం లేదు. దేవుడు కూడా 6 దినాలు కష్టపడి పనిచేసినాడు, 7వ దినమున విశ్రమించినాడు. కష్టపడాల్సిందే, కానీ నీ కష్టానికి దేవుని సహాయం తోడుండాలి. బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే చాలామంది అంట తెల్లవారుజామునే లెగుస్తున్నారంట, చాలా రాత్రి అయిన తర్వాత పనుకుంటున్నారంట. వాళ్ళ కష్టార్జితం అంత ఏమంటాడు? వ్యర్థమే. ఎందుకు? దానిలో ఆశీర్వాదం లేదు. చూడండి, ఇస్సాకు విత్తనం వేస్తున్నాడు. ఇస్సాకు విత్తనం వేస్తే దేవుడు దాన్ని ఆశీర్వదించినాడు. కాబట్టి ఎన్నంతలు? 100 అంతలు. కానీ దేవుని ఉద్దేశం ఏంటంటే దేవుని ఆశీర్వాదం నువ్వు కోరుకోవాలి. నీ కష్టంలో దేవుని ఆశీర్వాదం ఉండాలి. అర్థమైంది? అందుకే దేవుడు అంటాడు నీ చేతుల కష్టార్జితాన్ని నువ్వు అనుభవిస్తావు అని చెప్పాడు. దేవుని ఆశీర్వాదం లేదనుకో, నువ్వు బాగా పాసి పళ్ళతో కూడా బ్రష్ కూడా కొనకుండా పుల్లతో బాగా తోమి సంపాదించి కూడబెట్టినవన్నీ ఏం చేస్తాడు? నువ్వు అనుభవించవు. గుర్తుపెట్టుకొని, బైబిల్లో అలాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎంతో కష్టపడి ఏవేవో సంపాదించారు పెట్టి వెళ్ళారు. మనోళ్ళు వచ్చినారు, పెద్ద పెద్దోళ్ళు వచ్చి ఏం చేసినారు? కాబట్టి గమనించండి, దేవుని వాక్యం చెప్తుంది దేవుని ఆశీర్వాదం ఉంటే నీ కష్టార్జితం, నీ చేతుల కష్టార్జితం నువ్వే ఏం చేస్తావు. లేకపోతే పొద్దున్న ఏడవ సట్ నొప్పి వస్తుంది, అడబోవాలి. ఆడపోతే వాడు ఏముండదు, మొత్తం రాస్తాడు ఒక లిస్టు. ఇవన్నీ చూసేళ్ళకి 1 లక్ష అయ్యిద్ది. అంటే చూడండి, అర్థం చేసుకోండి. ఎందుకు చెప్తున్నా అంటే దేవుని ఆశీర్వాదం ఉంటే నీ చేతుల కష్టార్జితం ఏం కాదు, అన్యుల పాలు కాదు, 1 రూపాయి కూడా వ్యర్థం కాదు. నీ ప్రతి రూపాయిని దేవుడు భద్రపరుస్తాడు, కాపాడుతాడు. నిజంగా దేవుని వాక్యాన్ని మనం చూస్తే ఎందుకు దేవుని ఆశీర్వాదం మనం కోరుకోవాలంటే, యాకోబు జీవితంలో ఒక మాట నేను మీకు చూపిస్తాను. యాకోబు జీవితంలో ఏం చేసినాడు ఆయన? ఆదికాండం 32వ అధ్యాయము. దాన్ని ఏం చేసినాడు ఆయన? కోరుకున్నాడు ఆయన దేవుణ్ణి. ఆదికాండం 32వ అధ్యాయము చూడండి, అందరం కలిసి చదువుదాం. ఆదికాండం 32వ అధ్యాయము 26వ వచనానికి రండి. ఆయన తెల్లవారుచున్నది గనక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను పోనీయనెను. చూడండి, ఆయన ఏం చేసినాడు? నువ్వు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను నిన్ను పోనీయనని చెప్పాడు. ఇప్పుడు దేవుడు ఏం చేసినాడు? దేవుడు ఆయన్ని ఆశీర్వదించినాడు కదా. 29 చూడండి, 29లో చివరిలో ఏం చేసినాడు? అక్కడ అతనిని ఆశీర్వదించెను. ఎక్కడైతే ఆయన కోరుకున్నాడో దేవుని ఆశీర్వాదం నాకు కావాలని, దేవుడు అక్కడ ఆయన ఆశీర్వదించినాడు. ఏంటి ఆశీర్వాదం? యాకోబుని దేవుడు ఆశీర్వదించిన ఆశీర్వాదం ఏంటి? ఎక్కడెక్కడికి వెళ్ళింది ఆశీర్వాదం అనేది నేను చూస్తే, పిల్లరా, మామూలు స్థలాలకు వెళ్ళలే ఆశీర్వాదం. ఎక్కడికి వెళ్ళిందో ఒక 3 వచనాలు నేను చూపిస్తాను. ఎక్కడెక్కడికి దేవుడి ఆశీర్వాదాన్ని తీసుకుని వెళ్ళాడు. రండి. ఐగుప్తు దేశం యొక్క రాజుని ఈ ఆశీర్వాదంతో యాకోబు ఆశీర్వదించినాడు. రండి అందరూ చదువుదాం. ఆదికాండము చూడండి, ఆదికాండము నిర్గమాకాండము చూడండి, నిర్గమాకాండంలో ఒక మాట అందరికి కలిసి చదువుకుందాం. తీసిన వారు నాతో కూడా కలిసి చదవండి. 41వ అధ్యాయానికి రండి. ఆదికాండమే 41వ అధ్యాయము, నిర్గమ అన్నాను కదా. ఆదికాండం 41వ అధ్యాయము చూడండి, అందరం కలిసి మాట చదువుదాం. ఇక్కడ 7వ వచనానికి రండి. 47:7 చదవండి. మరియు యోసేపు తన తండ్రి అయిన యాకోబును లోపలికి తీసుకుని వచ్చి ఫరో సమక్షమందు అతన్ని ఉంచగా. చూడండి, యాకోబు ఫరోని ఏం చేస్తున్నాడంట? ఫరో ఎవరు? ఐగుప్తు రాజు అయిన. యాకోబు ఎవరు మరి? కనాను దేశం నుండి ఆ కరువు కాలంలో
ఐగుప్తులో యోసేపు ఉన్నాడనే సంగతి తెలుసుకొని తన కుమారుడి దగ్గర తాను తన పిల్లలందరూ కూడా పోషించబడటానికి వచ్చినటువంటి వాడు యాకోబు. కానీ ఈ యాకోబు ఎవరికి దీవెనిచ్చినాడు చెప్పండి? ఐగుప్తు రాజుకి దీవెనిచ్చినాడు. ఈ రాత్రి వేళ ప్రియమైన సహోదరుడా సహోదరి, నీ ఆశీర్వాదం దేవుడు నిన్ను గనక ఆశీర్వదించగలిగితే నీవు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండగలుగుతావు. ఫరో రాజుని దీవించినాడంట. ఎవరు దీవించింది? యాకోబు. ఫరో అనొచ్చు కదా, ఏంటయ్యా నువ్వు నీకు జరక్క ఆ దేశంలో నీ కరువు వచ్చి వేడకొచ్చినావు అన్నాడా ఫరో? అన్నలా. ఎందుకనలేదు చెప్పండి? ఆ దేశము కానీ ప్రపంచంలో అనేక దేశాలు కానీ పోషించబడటానికి కారణం ఎవరు? యోసేపు. ఫరో నోట్లోంచి ఒక్క మాట కూడా బయటికి రాలా. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, ఫరోకు అర్థమైంది ఏంటంటే, యోసేపే నా దేశంలో అడుగు పెడితే నేను పోషించబడ్డాను, నా దేశం అంతా పోషించబడింది, అనేక దేశాలు పోషించబడ్డాయి. కాబట్టి ఇతనికి జన్మనిచ్చిన తండ్రి నా దేశంలో అడుగుపెట్టినాడు, ఇతనికి జన్మనిచ్చిన ఆ తండ్రి నా దేశంలో అడుగుపెట్టినాడు. కుమారుడిలోనే ఇంత ఆశీర్వాదం, ఇంత దీవెన ఉంటే ఆ తండ్రిలో ఎంత దీవెన ఆశీర్వాదం ఉందో అని ఫరో ఐగుప్తులోనికి యాకోబు రావడం వలన ఎంతో సంతోషిస్తూ వచ్చినాడు. ఈరోజు రాత్రి వాక్యం వింటున్న నీ జీవితంలో దేవుని ఆశీర్వాదాన్ని నువ్వు కోరుకుంటే నీవు నీ పైన ఉన్న అధికారులకు దీవెనకరంగా ఉంటావు. నీ పైన ఉన్నటువంటి, నేను కొన్ని కుటుంబాలు చూస్తున్నాను, కుటుంబాలలో పిల్లలు రక్షణ పొందినారు. ఆ పిల్లల జీవితాలు ఎంతగా దేవుడు దీవించినాడంటే మీరు గమనించండి, భక్సింగ్ గారి ద్వారా తల్లిదండ్రులు ఇద్దరు రక్షించబడ్డారు. భక్సింగ్ గారి ద్వారా భక్సింగ్ గారి యొక్క తండ్రి రక్షణలోకి వచ్చినాడు, తన తల్లిగారి రక్షణలోకి వచ్చింది. తల్లిదండ్రుల ద్వారా పిల్లలకు రక్షణలోకి రావడం గొప్ప విషయమా? పిల్లల ద్వారా తల్లిదండ్రుల రక్షణలోకి రావడం గొప్ప విషయమా? నేను బొల్లాపల్లిలో సేవ చేసే దినాల్లో ఒకసారి మా నాన్నగారు మా దగ్గరికి వచ్చినాడు. వస్తే మందిరంలో నేను వాక్యం చెప్తూ ఉన్నాను. చెప్తుంటే వెనక బ్రదర్స్ వైపున చైర్లో కూర్చొని ఉన్నాడు. అయిపోయిన తర్వాత బ్రదర్స్ అందరు నవ్వుతా నా దగ్గరికి వచ్చినారు. ఏందన్నా అంటే, ఏందన్నా ఇవాళ వాక్యం వినలేదన్నా అన్నారు. ఎందుకన్నా అంటే, వాక్యం వినలేదన్నా, మీ నాన్న చెప్పేది ఏంటన్నావు అన్నారు. ఏం చెప్పాడంటే, ఆ చెప్పేది మా అబ్బాయే అంటున్నాడంట. అంటే చూడండి, ఆయన హృదయంలో ఏముంది? పిల్లారా, ఈ రాత్రి నువ్వు దేవుని దీవెన కోరుకుంటే, దేవుని ఆశీర్వాదాన్ని కోరుకుంటే, దేవుడు నిన్ను అంచెలంచెలుగా ఆత్మీయంగా భౌతికంగా ఆశీర్వదిస్తుంటే, నీవు నీ తల్లికి ఆశీర్వాదకరంగా, నువ్వు నీ భర్తకు ఆశీర్వాదకరంగా, నువ్వు నీ పిల్లలకు ఆశీర్వాదకరంగా, యాకోబు జీవితం ఐగుప్తు రాజు యొక్క ఫరోకి మాత్రమే దీవెనకరం అనుకుంటున్నారా? రెండకొచ్చి చూపిస్తాను. ఆదికాండం చూడండి. ఆదికాండంలో మనం చూస్తే 49వ అధ్యాయానికి రండి. 49వ అధ్యాయము 28వ వచనం చూడండి. 49:28 తీయండి, బైబిల్ తీయండి, అందరూ చూడండి. ఇవన్నీ ఇశ్రాయేలు 12 గోత్రముల వారి తండ్రి వారిని దీవించుచు వారితో చెప్పినది ఇదే. ఎవరి దీవెన చొప్పున వారిని ఏం చేస్తున్నాడు? యాకోబుకి ఎంతమంది పిల్లలు? 12 మంది పిల్లలు. తర్వాత 12 మంది పిల్లలనే కాదు కానీ యోసేపుకు దేవుడిచ్చిన 2 పిల్లలను కూడా, మనష్షే ఎఫ్రాయిములను కూడా దీవించింది ఎవరు? యాకోబు. అంటే అర్థం చేసుకోండి, ఈయన పొందిన దీవెన 12 మంది కుమారులకు పంచినాడు. తర్వాత వాళ్ళ పిల్లలకు కూడా ఆ దీవెన ఈయన పంచినాడు. ఈరోజు కనీసం నీకు దీవెన ఏమన్నా ఉందా? దేవుని ద్వారా నువ్వేమైనా దీవించబడ్డావా? దేవుని ద్వారా. ఈ గ్రంథాన్ని ఎన్ని సంవత్సరాల నుండి పట్టుకుంటున్నావు? ఎన్ని సంవత్సరాల నుండి ఆలయం చుట్టూ తిరుగుతున్నావు? ఎక్కడైనా నీ జీవితంలో దేవుని దీవెన ఆశీర్వాదం నిన్ను వెంటాడుతూ వచ్చిందా? దైవజనుడు అమృతరాజు గారు ఒక గొప్ప పుస్తకం రాస్తున్నాడు. ఆ పుస్తకంలో దైవజనుడు రాసిన మాట ఏంటంటే, ఆశీర్వాదాల వెంట మనం పడడం కాదంట, ఆశీర్వాదాలు మన వెంట పడాలంట. ఎప్పుడైనా నీ వెంట ఆశీర్వాదం పడిద్దా? రాత్రి ప్రార్థన చేసుకో. దేవా, ఎన్నో సంవత్సరాల నుండి ఆలయం చుట్టూ తిరుగుతున్నా, ఈ గ్రంథాన్ని పట్టుకున్నా, ప్రభా, యాకోబు పొందిన ఆశీర్వాదం ఒక దేశానికి రాజుకి ఇచ్చినాడు ఆ దీవెన.
తన 12 మంది పిల్లలకే ఆ దీవెన ఇచ్చినాడు. నేను కొంతమంది కుటుంబాలకు వెళ్ళినప్పుడు పిల్లల జీవితంలో రక్షణ లేకపోతే నేను చాలా బాధపడ్డాను. ఎందుకు ఈ అక్క ఈ అన్న ఇన్ని సంవత్సరాలు అయింది కదా రక్షణ పొంది, ఎందుకు వీళ్ళ ద్వారా ఈ పిల్లలకి రక్షణ లేదు, ఎందుకు వీళ్ళ ఆశీర్వాదంలోనికి రాలేదు అని అంటే, దేవుని ఆశీర్వాదం పొందిన మనం ఖచ్చితంగా ఆ పిల్లలు కూడా ఆశీర్వాదంలోనికి రావాలని ఏం చేయాలి? చెరసాల అధికారి అడిగింది ఏంటో తెలిసిన పౌలుని, అయ్యా అయ్యలారా రక్షణ పొందడానికి నేనేమి? అప్పుడు ఆయన అన్న మాట, ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారు. నీకు ఆశీర్వాదం కావాలని నువ్వు కోరుకొని ఆ ఆశీర్వాదం కొరకు దేవునికి పాదాలు పట్టుకొని నువ్వు గోజాడితే ఖచ్చితంగా దేవుని ఆశీర్వాదం నీకు దేవుడిస్తాడు. రాత్రంతా పెనుగులాడాడు యాకోబు దేవునికి పాదాలు పట్టుకుని, దేవా నన్ను తెల్లవారుతుంది పోనీ అయ్యా అంటే, దేవా నేను నిన్ను పోనీను, నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే నేను నిన్ను పాదాలు వదిలిపెడతాను. దేవుడు అక్కడ యాకోబుని ఆశీర్వదించి వెళ్ళినాడు. ఈ రాత్రి దీవెన నీకు కావాలా? నిజంగా 12 మంది కుమారులు పిల్లారా యాకోబు జీవితంలో మీరు చూడండి, 12 మంది 12 అద్భుతమైన శ్రేష్టమైన విషయాలు ఉన్నాయి వాళ్ళల్లో. యోసేపు జీవితంలో మనం చూసినట్లయితే ఏమైందంట? 22వ వచనం చూడండి, ఆదికాండం 49:22. యోసేపు ఫలించెడి కొమ్మ, ఓట యొద్ద ఫలించెడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకెక్కి వ్యాపించును. యాకోబు జీవితంలో తన కుమారుడైన యోసేపు జీవితంలో దేవుడిచ్చిన ఆశీర్వాదం ఏంటంటే, తన కొమ్మలు వ్యాపించి గోడ మీదకెక్కి విస్తరించినాయి. ఈరోజు మన పిల్లల యొక్క జీవితాలు, వారి యొక్క చదువులు, పిల్లల వారి యొక్క ఆరోగ్యాలు, వారి మానసికమైన స్థితి, వాళ్ళ ఆత్మీయమైన స్థితి విస్తరించాలి. వారు అనేకులకు ఉపయోగపడే పాత్రలుగా దేవుడు చేసుకోవాలి. పిల్లల మనం దేవునికి ఉపయోగపడాలి, మన పిల్లలు దేవునికి ఉపయోగపడాలి. నిజంగా దేవుని ఆశీర్వాదం నొందిన ప్రతి కుటుంబము కూడా దేవునికి ఎంతో ఉపయోగపడుతుంది. అందుకని యెహోషువ అన్నాడు, నేనును నా ఇంటి వారు యెహోవాను సేవిస్తాను. కాబట్టి ఈ రాత్రి వేళ ఇది మొదటి విషయం. రెండో విషయం మనం చూస్తాం. ఖచ్చితంగా దేవుని మహిమ ఏంటంటే, నువ్వు నమ్మితే దేవుడు నిన్ను అన్ని రకాలుగా దీవిస్తాడు. అన్ని రకాలుగా దేవుని వాక్యంలో ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం మీరు చూడండి, అక్కడ ఒక్క మాట మీరు చదువుతారా? ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 4-5 వచనాలు చదవండి. నేను ఇంకా 3వ విషయానికి వెళ్తాను. చదవండి త్వరగా. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కిటి ఎద్దులు దీవింపబడును. నీ గంపయు పిండి పిసుకు తొట్టియు దీవింపబడును. నువ్వు లోపలికి వచ్చినప్పుడు దీవించబడతావు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవించబడతావు. పిల్లారా 2వ వచనంలో ఏముంది తెలిసిన? ఈ దీవెనలన్నీ వచ్చి నీకు అంతే, అన్నీ నీ దగ్గరికి వస్తాయి. అవి రాత్రి ప్రార్థన చేసుకో, దేవా నాకు కూడా ఈ దీవెన ఇస్తావా? ఈ దీవెన నా భర్తకి ఇస్తావా? నా పిల్లలకి ఇస్తావా? నా కుటుంబానికి ఇస్తావా? ప్రభా నాకు కూడా ఈ దీవెన నిజంగా ఎంత దీవెన. పొలంలో దీవించబడతావు, నీ గర్భఫలం దీవించబడిద్ది, నీ పశువులు దుక్కిటెద్దులు దీవించబడతాయి, నీ గంప పిండి పిసుకు గంప దీవించబడిద్ది. నువ్వు లోపలికి వస్తే దీవించబడతావు, నువ్వు బయటికి వెళితే అంటే నీవు ప్రతి కదలిక దేవుడు దీవెనకరంగా చేస్తాడు. అర్థమైంది? ఇక్కడ వివాహం కావాల్సిన బిడ్డలు ఉన్నారు, లేకపోతే గర్భఫలం కావాల్సిన బిడ్డలు ఉన్నారు, లేకపోతే ఆరోగ్యం కావాల్సిన బిడ్డలు ఉన్నారు, లేకపోతే ఆర్థికమైన సమస్యలు గుండా వెళుతున్న బిడ్డలు ఉన్నారు. నిన్ను అన్ని రకాలుగా దేవుడు దీవిస్తాడు. ఆ దీవెన నీకు కావాలంటే ఈ రాత్రి దేవుని యందు నువ్వేముంచాలి? నమ్మకం. ఆయన నమ్మదగిన వాడు అని నువ్వు నమ్మితే తప్పకుండా దేవుడు నీకు దీవెనిస్తాడు. ఇది రెండవదిగా మనం చూస్తాం. మానవ ప్రయత్నాల ద్వారా ఏమి జరగదు. మనుష్యుడు ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు, కానీ దేవుడు నీకు సహాయం చేయకపోతే నీ ప్రయత్నాలన్నీ ఏమైపోతాయి? విఫలమైపోతాయి. అవి సఫలం కానే కావు. 3వ విషయం చూడండి. దేవుని వాక్యాలు అందరం కలిసి చదువుకుందాం. రాండి. దేవుని వాక్యాలు 2వ తెస్సలోనికైలు 3వ అధ్యాయము 3వ వచనం.
రెండవ తెస్సలోనికైలు చూడండి 3వ అధ్యాయం 3వ వచనం అందరం కలిసి చదువుకుందాం. తీసిన వారు నాతో కూడా కలిసి చదవండి. తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. అయితే ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మును స్థిరపరిచి దుష్టత్వం నుండి కాపాడును. చాలు. ఇక్కడ మనం చూస్తే ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వం ఏం చేయను. దుష్టత్వం అనే మాట కింద ఏం రాస్తున్నాడంటే దుష్టుడు అని రాస్తున్నాడు. యోహాను సువార్త మీరు 17వ అధ్యాయంలోకి వెళితే యేసు ప్రభువు వారు తండ్రికి చేసిన ప్రార్థన, ఒక ప్రార్థన ఏంటంటే, తండ్రి నువ్వు నాకు అనుగ్రహించిన వారిని నేను నామమందు ఇప్పటివరకు నేను భద్రపరిచినాను. ఇప్పుడు నువ్వు నాకు అప్పగించిన పని నేను సంపూర్ణం చేసుకొని నీ యొద్దకు వస్తున్నాను. కాబట్టి ఇప్పుడు నువ్వు నాకు ఇచ్చిన ఈ పిల్లలందరినీ దుష్టుని నువ్వు కాపాడని ఆయన ప్రార్థన చేస్తున్నాడు. అంటే మూడవదిగా గమనించండి, ఈ లోకంలో ప్రభు బిడ్డలమైన మనకి దేవుని భద్రత కావాలి. దేవుని భద్రత మనకు కావాలి. ఖచ్చితంగా దేవుని యందు పిల్లరా మనం నమ్మకం ఉంచాలి. ఎందుకంటే ఆయన నమ్మదగిన వాడు. ఆయన ఒక్కడే నిన్ను, నన్ను, మన కుటుంబాలను, పిల్లరా మన పిల్లలను ఏం చేయగలడు? ఆయన భద్రపరచగలడు. ఒక వచనం చూడండి, 121వ కీర్తన 3వ వచనం చదవండి ఎవరైనా. కీర్తనల గ్రంథం 121వ కీర్తన 4వ వచనం చదవండి ఎవరైనా. ఇశ్రాయేలును కాపాడువాడు, కునుకడు నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి పక్కను. పిల్లలకి రాయబడిన మాట ఏంటంటే, ఇశ్రాయేలును కాపాడువాడు ఏం చేయడు చెప్పండి? కునుకడు నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడు అనే మాట మనం చూస్తాం. ఆయన కునికే దేవుడు కాదు, నిద్రపోయే దేవుడు కాదు. కలిగి రాత్రి వేళ కుర్చీలో కూర్చొని కునికే వాళ్ళు చాలామంది ఉన్నారు. రాత్రి అంతా ప్రార్థనలో చూడాలి. ఒక సిస్టర్ అయితే నిదట్లో గోడకు పొడుచుకుని టపామని పొడుచుకుంటే ఓరి నాయన, ఇక్కడ కాదులే, నేను ఒక స్థలంలో సేవ చేస్తుంటే శబ్దం వచ్చింది. ఏందని చూస్తే ఇట్టిట్టిట్ అంటుంది. పొడుస్తుంది బాగా, ఇంతలా పొద్దున్నేలేకి ఇంతలా వాసింది. దేవుని వాక్యంలో మనం చూస్తాం, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకుడు నిద్రపోడు. నిజంగా దావీదు జీవితంలో దేవుడిని ఎంత నమ్మాడంటే ఆయన 23వ కీర్తన 4వ వచనం చూడండి ఏమన్నాడు ఆయన. కీర్తనల గ్రంథం 23వ కీర్తన 4వ వచనం. గాఢాంధకారపు లోయల్లో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయిందువు, నీ దుడ్డు కరయు నీ దండమును నన్ను ఆదరించును. చూడండి, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచుదువు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి ఏం చేస్తుంది? పిల్లరా, గాఢాంధకారపు లోయలలో సంచరించినను ఏ అపాయానికి నేను భయపడను. ఎందుకు భయపడను అంటున్నాడు? నీవు నాకు తోడై ఉన్నావు. నన్ను కాపాడే దేవుడు నాతో ఉన్నాడు, నన్ను భద్రపరిచే దేవుడు నాతో ఉన్నాడు. నా శత్రువుల ఎదుట ఆయన నాకేం సిద్ధపరిచినాడు? పిల్లారా, గుర్తుపెట్టుకొని, నీ శత్రువుల ఎదుటే నువ్వు ఉండొచ్చు, కానీ ఏ శత్రువు కూడా నీకేమి హాని చేయలేడు. ఎందుకంటే కింద 6వ వచనంలో ఆయన అన్నాడు, చూడండి, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములని నా వెంట వచ్చును. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట. కనుక దేవుని ఈ రాత్రి వేళ మూడవదిగా నువ్వు ఆయన్ని నమ్మితే నీ వెంట ఏమొస్తాయి? కృపాక్షేమములు వస్తాయి. దినదినం క్షణక్షణం నువ్వు వేసే ప్రతి అడుగులో దేవుని కాపుదల నువ్వు చూస్తావు. దేవుడు నిన్ను భద్రపరిచేది నువ్వు చూస్తావు. నిజంగా దేవుడు ఆయన పిల్లలను కనురెప్ప వాళ్ళు ఏం చేసుకుంటానన్నాడు? కాపాడుకుంటానని చెప్పాడు. అర్థమైంది? ఏ పరిస్థితి గుండా నువ్వు వెళ్ళినా కొన్నిసార్లు శారీరకంగా కొన్ని బలహీనతలు వస్తాయి, కొన్నిసార్లు శారీరకంగా కొన్ని అనారోగ్యాలు వస్తాయి. కానీ పిల్లారా, అలాంటి పరిస్థితులలో కూడా దేవుడు చెప్పినాడు, నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే. మన దేవుడు ఎవరంటే ఆయన పిల్లలను శారీరకంగా ఆత్మీయంగా భద్రపరుచుకున్నటువంటి వాడు ఆయన. కోడి తన పిల్లలను ఎట్లయితే తన రెక్కల కింద భద్రపరుచుకుంటుందో, నీవు నేను సేవించే ఆ దేవుడు మనల్ని నిత్యం భద్రపరుచుకునేవాడు ఆయన. అందుకని దావీదు అంటాడు 3వ కీర్తన రాస్తూ, రాండి కీర్తనల గ్రంథం 3వ కీర్తన చూడండి 5వ వచనం చదవండి ఎవరైనా. యెహోవా నాకు ఆధారము,
పిల్లరా, దావీదుకు దేవుడు ఆధారంగా ఉన్నాడు. ఆధారం లేనివాడు కాదు దావీదు. సౌలు తరుముతున్నప్పటికీ, ఎంతోమంది శత్రువులు దావీదు చుట్టూ ఉన్నప్పటికీ, పిల్లరా, ఒక పక్కనేమన్నా సొంత కుమారుడు అబ్షాలోమే శత్రువు దావీదుకి, ఒక పక్కనేమన్నా సొంత మామ సౌలు శత్రువు దావీదుకి. పిల్లరా, ఇలాంటి పరిస్థితులు గుండా ఎంతో భయంకరమైన శత్రుత్వం మధ్య దావీదు జీవిస్తూ ఉన్నాడు, వెళుతూ ఉన్నాడు. అయితే దావీదుకి ఆధారమైన వాడు నరుడు కాదు. దావీదుకి ఆధారమైన వాడు నరుడు కాదు, దేవుడే ఆయనకు ఆధారంగా ఉన్నాడు. చూడండి, కావున నేను పడుకొని నిద్రపోయి మేలుకొందును, 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించినను నేను. ఇంటికి వెళ్ళంగానే ఇద్దరు ఉండాలి, ఎవరన్నా అప్పు ఇచ్చినోళ్ళు. ఒకరోజు నేను బొల్లాపల్లిలో సేవ చేసే దినాల్లో వినుకొండ వచ్చినాము, మీటింగ్ అయిపోయింది, తిరిగి వెళ్తుంటే నాకు ఫోన్ వచ్చింది. ఫోన్ వస్తే ఫోన్ ఎత్తినాను. ఎవరంటే, నేను పలానా అన్న, మీకోసం ఎవరు ఒక సిస్టర్ వచ్చి కూర్చుంది మందిని కాడ అంది. నాకు వెంటనే థాట్ వచ్చేసింది, వచ్చిందా అనుకున్నా. ఎవరు వచ్చిందంటే, ఒకరోజు మేము సువార్తకు వెళ్ళాం. బొల్లాపల్లి ఏరియా అంటే తండాలు ఎక్కువ, తండాలు. ఒక తండాకి వెళ్తే ఆ తండాలో ఒక సిస్టరు సువార్త దగ్గరికి వచ్చింది. వస్తే ఏందన్నాను, ఏందంటే నీ సంగతి చూస్తాను అంది. ఏంటి నా సంగతి నువ్వు చూసేదన్నా? నేను వస్తాను అక్కడికి అంది. సరే రా అన్న. రా అంటే వచ్చి కూర్చుంది. తనలో భయంకరమైన శక్తి నివసిస్తుంది ఆమెలో. సరే రా అని చెప్పినాను. తర్వాత అట్లా వచ్చింది. ఆదివారం రోజు అది వినుకొండ మీటింగ్కి వెళ్ళి వస్తున్నాం. నాకు వెంటనే థాట్ ఇచ్చినాడు దేవుడు. ప్రార్థన చేసుకుంటున్న ఆటోలో వెళ్ళంగానే కూర్చొని ఉంది, మందిరం మెట్ల మీద కూర్చొని ఉంది. ఇక్కడ చూస్తుందా, ఇంకా చూస్తుంటే ఏందన్న, రా అంటుంది, లోపలికి మందిరంలోకి రా అంటుంది. వస్తాలే, ఇప్పుడు కాదు, నువ్వు పనుకో, చక్కగా అన్నం తిని పనుకో అని చెప్పి అన్నం పెట్టించినాం. తింది, పనుకుంది. తెల్లవారిన తర్వాత మేము కుటుంబ ప్రార్థన చేసుకుని మందిరంలోకి వెళ్ళాం. వెళ్ళంగానే చాలా చాలా ఉగ్రతతో ఉంది. సరే ఏం చేస్తున్నావంటే, నీకోసమే చూస్తున్నాను అంది. సరే మోకరించన్నా. మోకరించంటే మోకరించనంది. సరే నేను మోకరించినాను, బైబిల్ తీసుకుని ప్రార్థన చేస్తున్నా. బుస్సలు కొడుతుంది, ఇక బుస్ బుస్ అని బుస్సలు కొడుతుంది. ఎట్లా అంటే మందిరంలో ఇట్లా 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 నాట్యం చేస్తుంది. అంటే ఇక పనుకుంది, సాగిల పడింది. మందిరంలో ఇట్లా ఇట్లా తిరిగి వస్తుంది, ఇట్లా తిరిగి వస్తుంది. తిరిగి అట్లా వెళ్ళి తిరిగి ఇలా వస్తుంది నా దగ్గరికి వస్తుంది. ఇంచి కూడా నన్ను తాకలా. ప్రార్థన చేస్తున్నాను నేను మోకాళ్ళ మీద. లేచింది, 2 తలుపులు ఇట్లా పగలగొట్టుకుంది. రోడ్డును బడి వెళుతుంటే చుట్టుపక్కల ఉన్న విశ్వాసులందరూ, అంటే అన్యులు కానీ విశ్వాసులు కానీ, లోపల ఇంట్లో ఉండి చూస్తున్నారంట ఆమెని. అలా వెళ్ళిపోయిన సహోదరి 4వ దినం ఫోన్ చేసింది. 4 దినాల తర్వాత ఫోన్ చేసింది. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేసినాను. ఎవరన్నా? అన్నా, దేవునికి ఎంతో మహిమ, నేనన్నా మొన్న మందిరంలోంచి వెళ్ళిన బిడ్డనని చెప్పింది. ఎక్కడికి వెళ్ళావన్నా? 3 దినాలు అడవిలో ఉండిపోయిన ఆమె. ఆ శక్తి తీసుకెళ్ళి 3 దినాలు అడవిలో ఉంచింది. 3 దినాల తర్వాత ఆ బిడ్డ నా శక్తి వదిలిపెట్టేసింది. పిల్లారా, ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, అది నా పడతం పట్టాలని వచ్చింది. తెలిసినా, నీ సంగతి చూస్తా అని చెప్పింది నాకు సువార్తలో. అట్లానే వచ్చింది అది. నేను గుండవరంలో కూడా సేవ చేసే దినాల్లో ఒకరోజు వాక్యం చెప్పే ఉపవాస ప్రార్థన అయిపోయింది. నేను వెనకాల టేబుల్ వెనకాల కూర్చొని ఉన్నా. బరబర అని శబ్దం వస్తుంది. ఏంటి బరబరా వస్తుందని చూస్తే ఒక సహోదరుడు ఇట్లా మోకాళ్ళ మీద బరబర వచ్చి చూస్తున్నాడు. శక్తి ఉంది ఆయనలో, శక్తి ఉంది. వచ్చి కళ్ళలో కళ్ళు, ఏందన్నా, ఏం లేదన్నా, పోయి వెనక్కన్నా, ఇట్లా ఇట్లా వెళ్ళిపోయాడు. అట్లా వెనక్కి నవ్వటం కాదు, ఆ క్షణం మనం గనక పిరికితనం గనక కలిగి ఉంటే ఆవరించేస్తాయి. ఇట్లాంటివి ఎన్నో. దేవుడు నమ్మదగినవాడు. జానకంపేటలో సిస్టర్ అప్పుడు వరప్రసాద్ని కని ఉంది. నొక్కనే ఉన్న 6 నెలలు. కొన్ని బయటికి చెప్పకూడదు. మంచం అంత ఎత్తులేసింది. అది రాత్రి 1 గంట సమయం. మంచం అంత ఎత్తులేసింది. చూస్తే కింద నేల ఎక్కడో ఉంది.
వెంటనే దిగి అక్కడి నుంచి దూకేసాను కిందకి. దూకేసి మోకరిస్తే మంచం కింద పడింది. భయంకరమైన శక్తి నివసిస్తుంది అక్కడ. పిల్లారా, ఇన్ని రకాలుగా సేవలో ఎన్ని ఆపదలు మనుషుల ద్వారా, ఓ పక్కన విశ్వాసుల ద్వారా, ఓ పక్కన సైతాను శక్తుల ద్వారా. కానీ నేను చెప్పగలిగింది ఏంటంటే, ఇశ్రాయేలులను కాపాడువాడు కునుకడు, ఏమి చేయలేవయి. ఒక్కొక్కటి దేవుడు ఎందుకు అట్లా అనుమతించినాడంటే, నా బిడ్డ, నువ్వు నా సేవకుడవు, నేను నీకు తోడుగున్నా, అవి నీకేమి హాని చేయలేవు. ఒక్క వచనం దానియేలు విషయంలో మీకు చెప్పి నేను ముందుకు వెళ్ళిపోతాను. రండి, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం చూడండి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము చూడండి, అందరం కలిసి చదువుదాం మాట. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 16వ వచనం చూడండి ఎవరైనా. అంతడు రాజు ఆజ్ఞగా బండంతులు దానియేలును పట్టుకొని పోయి సింహాల గృహలో పడద్రోయిగా రాజు, నీవు అనుదినము తప్పక సేవించున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో. ఎంత మంచి నమ్మకం చూడండి రాజుకి. ఆయన అన్న మాట ఏంటంటే, దానియేలు, నీవు నిత్యము సేవిస్తున్న నీ దేవుడే నిన్ను రక్షిస్తాడని చెప్పాడు. నాకు అనిపించింది దానియేలుకి దేవుడి మీద ఎంతో నమ్మకం ఉంది. ఈ రాజుకు కూడా ఎంతో అన్యుడు. ఈ రాజు అన్యుడు చెప్తున్నాడు, దానియేలు, నువ్వు సేవించుచున్న దేవుడు, నిత్యం నేను సేవిస్తున్న దేవుడు నిన్ను తప్పక ఆదుకుంటాడయ్యా, తప్పకుండా నీకు సహాయం చేస్తాడని అన్నాడే. కానీ లోపల ఏదో కలవరం ఈ వ్యక్తికి. ఎందుకంటే దానియేలును అమితంగా ప్రేమించిన రాజు ఈయన. ఎందుకంటే అన్య దేశంలో అన్య రాజుల దగ్గర ఒక ఉన్నతమైన స్థాయిని సంపాదించుకున్నారు వీళ్ళు దేవుని ద్వారా. నిజంగా బబులోని దేశం ఆశీర్వదించబడటానికి దానియేలు 4 రాజుల కాలంలో పిల్లారా ఆయన ప్రధానమంత్రిగా ఉంటూ వచ్చినాడు. 4 రాజుల కాలంలో ఆ రాజ్యం ఎంతో నిమ్మళంగా ఉంది దానియేలు వలన. ఎందుకంటే దానియేలు మంచి ప్రార్థనాపరుడు కనుక ఏ లోపం లేనివాడు. చిన్న తప్పు కూడా తన దగ్గర లేదు. ఎక్కడ కూడా అవినీతి, ఎక్కడ కూడా అక్రమం, ఎక్కడ కూడా స్వార్థం, ఎక్కడ కూడా కపటం లేనటువంటి వాడు దానియేలు. ఎంతో నిస్వార్థమైన జీవితం కలిగిన వాడు దానియేలు. ఇలాంటి వ్యక్తి నాకు ఉంటే, నా రాజ్యంలో ఉంటే నాకు ఎంతో ఆశీర్వాదం అని ఆ రాత్రి ఎంతో సంతోషంగా ఉన్నాడు. కానీ రాజుకు నిద్ర పట్ల ఏం చేసినాడు చూడండి ఒక మాట. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 18వ వచనం చూడండి. అంతటా రాజు తన నగరకు వెళ్ళి ఆ రాత్రి అంతా ఉపవాసం ఉండి చూడండి నాట్య వాయిద్యములను జరగనీయలేదు. అతనికి నిద్ర రాజుకు నిద్ర పట్ల రాత్రంతా ఉపవాసం ఉన్నాడు, అన్నం తినలా. ఉదయాన్నే ఆ గృహ దగ్గరికి వచ్చినాడు. చూడండి 19వ వచనం. తెల్లవారుజామున రాజు వేగిరమై లేచి సింహముల గృహ దగ్గరకు త్వరపడిపోయాను. అతడు గృహ దగ్గరికి రాగానే దుఃఖస్వరంతో దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు, నిత్యం నువ్వు సేవించున్న నీ దేవుడు నేను రక్షింపగలిగిన అని ఆయన అడిగాను. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించునుగాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషుడిగా కనబడితిని గనుక ఆయన తన దూతను పంపించే సింహము నాకు హాని చేయకుండా వాటి నోళ్లను. పిల్లారా 23వ వచనం. రాజు ఇందును గూర్చి ఏమైనాడు? సంతోషభరితుడైనాడు. రాత్రి వేళ వాక్యం వింటున్న నీ జీవితంలో కూడా దేవుడు అంటున్నాడు, నువ్వు నమ్మితే దేవుని మహిమను. దానియేలు నమ్మాడు. సింహాలు దానియేలుకి ఏమాత్రం హాని చేయలేదు. ఇది 3వదిగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. ఈ రాత్రి నువ్వు నమ్ము దేవుణ్ణి. ఈ రాత్రి నువ్వు నమ్ము. నువ్వు నివసించే స్థలంలో కానీ, నీ పిల్లల విషయంలో కానీ, నీ విషయంలో కానీ దేవుడు నమ్మదగిన వాడు. ఆయన నీకు ఏ కీడు రానీయకుండా దేవుడు నిన్ను కాపాడుతాడు. మన దేవుడు అంత గొప్పవాడు. అందుకనే అక్కడ రాయబడిన ఆ మాట ఏంటంటే, ఆయన కీడు నుండి నిన్ను తప్పించును, ఆయన నిన్ను
రక్షించును. ఇది మనం చూస్తాం. ఇంకొక మాట చూద్దాం. చూడండి, చివరిగా దేవుని వాక్యంలో మనం చూస్తే రాండి, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 11వ వచనానికి రాండి. హెబ్రీలకి రాసిన పత్రిక 11వ అధ్యాయం 11వ వచనం చూడండి, అందరం చదువుదాం. 11:11 విశ్వాసమును బట్టి సారాయు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని. చాలు. దేవుని వాక్యంలో 4వదిగా మనం చూస్తే విశ్వాసమును బట్టి సారాయు వాగ్దానం చేసిన వాడు ఎవరు చెప్పండి? నమ్మదగిన వాడు. పిల్లలు, ఇక్కడ 4వదిగా దేవుని వాక్యంలో మనం నమ్మాల్సింది ఏంటంటే, మనము దేవుణ్ణి ఏ విషయంలో నమ్మాలి అంటే ఆయన మాట ఇచ్చి నెరవేర్చేవాడు. వాగ్దానాలు ఇచ్చి ఏం చేస్తాడు? ఆయన నెరవేరుస్తాడు. మాకు సంవత్సరం వాగ్దానం ఇచ్చినాడు. ఏంటి వాగ్దానం అంటే, యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనం, మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలాలు నిలిచున్నటకు నేను మేము ఏర్పరచుకొని నియమించినని వాగ్దానం ఇచ్చినాడు. మేము ఆ సంవత్సరం ఎంతో సంతోషపడ్డాం. ఎందుకు అంటే దేవుడు ఆ వాగ్దానం ద్వారా అక్కడ సేవలో దేవుడు మాకు ఎంత సహాయపడ్డాడంటే 70 మంది బాప్టిసాలు తీసుకున్నారు. 70 మంది బాప్టిసాలు తీసుకున్నారు. నిజంగా మేము దేవుని సేవలో మాకెంతో సంతోషం. అంతే కదా, ఒక్క ఆత్మ గనక దేవుని కొరకు మనం సంపాదించగలిగితే చెప్పండి ఎంత సంతోషం. కనుక దేవుడు ఆ సంవత్సరం మాకు ఇచ్చిన వాగ్దానం, అక్కడికి మేము సేవకు వెళ్ళేటప్పుడు ఈ వాగ్దానాన్ని చేతబట్టుకొని మేము అక్కడికి సేవకు వెళ్ళాం. కనుక అక్కడ నుండి తిరిగి వచ్చేటప్పటికి 70 మందికి దేవుని దయ వలన వాగ్దానాన్ని బట్టి 70 మందికి అక్కడ బాప్తిసాలు ఇవ్వడానికి దేవుడు సహాయపడుతూ వచ్చినాడు. కనుక ఇది దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే పిల్లరా 4వదిగా ఈయన ఎవరంటే వాగ్దానాలు నెరవేర్చే విషయంలో నమ్మదగిన వాడు. కనుక ఈ రాత్రి నీకు ఏ వాగ్దానం ఇచ్చాడో నీకు ఆ వాగ్దానం కనుక నెరవేర్చే విషయంలో ఆయన నమ్మదగిన వాడని నువ్వు నమ్మితే చాలు. నువ్వు నమ్మాలి. రాత్రి దేవుని వాగ్దానాలను నమ్మాలి. చాలామంది నీ వాగ్దానం ఏంటంటే, అన్న నా వాగ్దానం ఆ వాగ్దానం 31st నైట్ చూశారు, ఇంకా మళ్ళీ దాన్ని చూడాల. అలా కాదు. దేవుని వాగ్దానాలు అలా కాదు. వాగ్దానాలను మనం ఏం చేసుకోవాలి? స్వతంత్రించుకోవాలి. ఒకసారి ఇంకొక వాగ్దానం దేవుడు మాకు ఇచ్చినాడు. ఏంటి ఆ వాగ్దానం అంటే, మేము కావలి ఏరియాలో అప్పుడు సేవలో ఉన్నాం. అక్కడ కావలి ఏరియాలో సేవలో ఉంటే, ప్రభా మేము ఇక్కడ నుండి మరి ఎక్కడికి వెళ్ళాలి అని మేము దేవుణ్ణి అడిగితే ఆ సంవత్సరం మాకు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే ఆదికాండం 28:15, మేము ఇక్కడి నుంచి వెళ్ళడం నీకు ఇష్టమేనా, పలానా చోటకు వెళ్ళాలి అని అనుకుంటున్నాం ప్రభా, నీకు ఇష్టమేనా అంటే దేవుడు అన్నాడు, రండి. ఆదికాండము చూడండి 28:15 చదవండి ఎవరైనా. ఇదిగో నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు మరల నిన్ను రప్పించదను. నేను నీతో చెప్పింది నెరవేర్చు వరకు నిన్ను విడవనని చెప్పగా చాలు. ఎంతో సంతోషంతో ఈ వాగ్దానాన్ని చేతబట్టుకుని అక్కడి నుండి బయటకు వచ్చిన దాదాపు 2010వ సంవత్సరంను ఈ వాగ్దానం ద్వారా మేము నెల్లూరు జిల్లా నుంచి గుంటూరు జిల్లాలో అడుగుపెట్టినాం. ఆ రోజు నుండి ఈ వాగ్దానం దేవుడు మా జీవితం నెరవేరుస్తున్నాడు. నువ్వు వెళ్ళు ప్రతి స్థలమందు నేను నిన్ను కాపాడి నేను నీతో చెప్పింది నెరవేర్చే వరకు నేను నిన్ను విడిచిపెట్టను. దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే బాప్తిస్మ వాగ్దానం, హెప్సిబాన్ నీకును బ్యూలాన్ నీ భూమికి పేర్లు పెడతాను. పిల్లరా, దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆ వాగ్దానాలు చేతబట్టుకొని ఈ లోకంలో దేవుని సేవలో మేము సాగిపోతున్నాం. మేము సంఘం పెద్దదా చిన్నదా, లేకపోతే అక్కడ ఉన్న పిల్లల మమ్మల్ని దేవుని ప్రజల మమ్మల్ని ప్రేమిస్తారా ప్రేమించరా ఇవి కాదు, కానీ మాకు కావాల్సింది దేవుని వాగ్దానంతో ఒక స్థలం నుండి ఇంకో స్థలానికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి నిజంగా మేము గుండవరం నుంచి కదిలినప్పుడు తిమోతి అన్నప్పుడు నిడుబ్రోల్లో ఉన్నాడు. అన్న మమ్మల్ని ఎంతో బతిమలాడాడు, రాండి పొన్నూరు రాండి, మీరు పొన్నూరు వస్తే బాగుంటుంది సేవకని. నేను చెప్పాను అన్నకన్నా, లేదు దేవుడు మాకు సమాధానం ఇవ్వట్లేదు, దేవుడు మేము ఊటుకూరు వెళ్ళటానికి దేవుడు మాకు సమాధానం ఇస్తున్నాడని. అలాగా పిల్లరా, ప్రతి కదలికలో కూడా వాస్తవంగా గురజాల విషయంలో వాస్తవంగా నేను వెళ్ళింది కాదు, జిల్లా నుండి దేవుని దాసులు ఈ ఒక్క సంవత్సరం నువ్వు గురజాల వెళ్ళు, నెక్స్ట్ ఇయర్ మేము నిన్ను పలానా చోటకు వేయాలనుకుంటున్నాం, అక్కడ పంపిస్తామంటే ఒక్క సంవత్సరం అక్కడికి టెంపరీగా మేము వెళ్ళాల్సి వచ్చింది. అక్కడ కూడా ఒక వాగ్దానం తీసుకొని నేను వెళ్ళాను. యాకోబు ఐగుప్తు నుండి కనాన్ నుండి ఐగుప్తుకు వచ్చేటప్పుడు, నువ్వు ఐగుప్తుకు వెళ్ళటకు భయపడ మాకు, నేను నీతో కూడా వస్తానని చెప్పిన ఆ వాగ్దానం దేవుడు మాకు ఇచ్చినాడు గురజాల వెళ్ళినప్పుడు.
తర్వాత మేము అక్కడి నుండి గురజాల నుండి ఇక్కడికి రావడానికి కూడా దేవుడు మాకు ఇచ్చిన 3 వాగ్దానాలు ఉన్నాయి. ఇప్పుడు చెప్పను, దేవుడు తన సొంత సమయంలో నేను ఆ వాగ్దానాలు చెప్తాను. నిడుబ్రోలు మేము ఎందుకు వచ్చినాం, దేవుడు ఏ వాగ్దానాలు ఇచ్చి ఇక్కడ మమ్మల్ని తీసుకొచ్చినాడు, ఆయన ఉద్దేశం ఏంటి, ఆయన తలంపులు ఏంటి, అసలు మా పట్ల మేము ఎందుకు ఇక్కడికి తీసుకొని రాబడ్డామనేది దేవుడు సమయం ఇచ్చినప్పుడు చెప్తాను. కాబట్టి రాత్రి వేళ 4వదిగా దేవుడు ఎవరు అంటే వాగ్దానాలు ఇచ్చి నెరవేర్చే విషయంలో ఆయన నమ్మదగినవాడు. ఈ రాత్రి నీకు ఏ వాగ్దానం ఇచ్చినాడు కనుక ఖచ్చితంగా నేను చెప్తున్నా, నీ జీవితంలో నీకు ఏది అవసరమైన మోకాళ్ళ మీదకి వెళ్ళు, ప్రార్థన చేయి. దేవా నాకు ఒక వాగ్దానం ఇవ్వవా, నా భవిష్యత్తు కొరకై ఒక వాగ్దానం ఇవ్వవా, నా ఆరోగ్యం కొరకై ఒక వాగ్దానం ఇవ్వవా, ప్రభా నా జాబ్ విషయమై ఒక వాగ్దానం ఇవ్వవా అని నువ్వు అడిగితే ఖచ్చితంగా ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడతాడు. ఈయన మాట్లాడే దేవుడు, మౌనంగా ఉండే దేవుడు కాదు, నీ అవసరం తీర్చే దేవుడు ఈయన. ఖచ్చితంగా నీతో మాట్లాడతాడు. నేను ఎట్లానే ఒక మీటింగ్లో వాక్యం చెప్తున్నాను, వాక్యం చెప్తా ఉంటే, సిస్టర్ నీకు గర్భఫలం లేదా, ఈ రాత్రి దేవునికి నువ్వు మొక్కుకో, దేవుడు నీకు గర్భఫలం ఇస్తాడంటే ఆ సిస్టర్ మన మందిరానికి రాదు, వేరే డినామినేషన్. పిల్లరా రాత్రి ఆమె దేవునికి మొక్కుకుందంట, ప్రభా నేను ఇది చేస్తాను, నాకు గనక గర్భఫలం ఇస్తా అని. నెల రోజుల తర్వాత నాకు ఫోన్ చేసింది ఆ సిస్టర్. ఫోన్ చేసి, అన్న దేవుడు గర్భఫలం ఇచ్చినాడు, పలానా రాత్రి పలానా ఇంట్లో మీటింగ్లో ఇలాగ వాక్యం చెప్తున్నారు మీరు, నేను దేవునికి మొక్కుకున్నాను, దేవుడు నాకు గర్భఫలం ఇచ్చినాడని చెప్పింది. పిల్లరా మనం నమ్మిన దేవుడు ఆయన నమ్మదగినవాడు. అర్థమైందా? ఆయన ఏదో మాట ఇచ్చి మాట తప్పేవాడు. ఈ లోకంలో ఎన్నోసార్లు మాట ఇచ్చి తల్లిదండ్రులు కానీ, భార్య కానీ, భర్త కానీ, పిల్లలు కానీ ఏం చేస్తారు, మాట తప్పుతారు. కానీ ఆయన మాట ఇచ్చి మాట నెరవేర్చేవాడు. ఇంకొక మాట మనం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. చూడండి, దేవుని వాక్యంలో ఈ మాట అవసరమని నేను చదివిస్తున్నాను. విలాప వాక్యములు 3వ అధ్యాయము 23వ వచనం చూడండి. విలాప వాక్యములు 3వ అధ్యాయం 23వ వచనం. ఇర్మీయా గ్రంథం పక్కనే ఉంటుంది. ఇర్మీయా గ్రంథం పక్కనే ఉంటుంది. విలాప వాక్యములు 3వ అధ్యాయం 23వ వచనం చదవండి ఎవరైనా. అనుదినము నూతనముగా ఆయనకి వాత్సల్యత పుట్టుచున్నది, నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. చూడండి 22, యెహోవా కృప గలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనక మనము నిర్మూలము కాకున్న వారం. అనుదినము నూతనముగా ఆయనకు మన మీద వాత్సల్యత కలుగుతుంది, ఆయన నమ్మదగిన వాడు. పిల్లలు ఏమంటాడు తెలుసు ఇక్కడ, మనము నిర్మూలము కాకున్న వారము. 5వదిగా ఈయన ఏ విషయంలో నమ్మదగిన వాడంటే, మన జీవితంలో ఆయన మనల్ని ఏం చేయాలనుకుంటున్నాడు అని అంటే, ఒక వచనం చూడండి, యోహాను రాసిన మాట పత్రిక 5వ అధ్యాయం చూడండి. నిర్మూలము కాకున్న వారం అంటే అర్థమైందంటే మనకి శాశ్వతమైన జీవాన్ని ఇవ్వబోతున్నాడు ఈయన. చూడండి, యోహాను రాసిన మాట పత్రిక 5వ అధ్యాయము, యోహాను రాసిన మాట పత్రిక 5వ అధ్యాయం చూడండి ఏం రాయబడిందో. 11, 12 వచనాలు చూడండి. ఆ సాక్ష్యం ఏమనగా, దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను, ఈ జీవము ఆయన కుమారుని యందు ఉన్నది. దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు. పిల్లలు మనం చూస్తున్నట్లయితే ఆయన మనకి ఏమి ఇవ్వాలనుకుంటున్నాడు, నిత్య జీవాన్ని. అందుకని యోహాను సువార్త 10లో ఆయన అన్నాడు. చూడండి, ఈ మాట కూడా చదివి ప్రార్థన చేసుకుందాం. రాని యోహాను సువార్త 10వ అధ్యాయము చూడండి. యోహాను సువార్త 10వ అధ్యాయం అందరం కలిసి చదువుకుందాం, మీకు అర్థం అవడానికి వచనం చదివిస్తున్నా. 10వ అధ్యాయం 27వ వచనం. నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవం ఇచ్చున్నాను గనక అవి ఎన్నటికీ నశింపవు, ఎవ్వడును వాటిని నా చేతిలో నుండి. పిల్లలు ఎంత చక్కని వాగ్దానం ఆయన అంటున్నాడు, నేను వాటికి నిత్య జీవము. కనుక ఏ విషయంలో ఈయన నమ్మదగిన వాడంటే, ఆయన నీకు నిత్య జీవం ఇచ్చేవాడు. యుగ యుగాలు దేవునితో ఉండడానికి ఆయన నిన్ను సిద్ధపరచుకుంటున్నాడు ఈ భూమి మీద. కనుక ఈ రాత్రి నువ్వు ఆయన నమ్మితే ఆయన మహిమను చూస్తావు. ఒకరోజు ఖచ్చితంగా ఆయన రాబోతున్నాడు మధ్యాకాశానికి. ఎవరైతే ఆయన యందు నమ్మిక ఉంచున్నారో వారు చూడబోయే మహిమ ఏంటంటే, కనురెప్పపాట్ల వాళ్ళు ఇక్కడ ఈ భూమి మీద మార్పు చెంది ఆయన్ని కలుసుకోబోతున్నారు. ఈ రాత్రి కనుక నువ్వు మీద ఆయన యందు విశ్వాసం ఉంచకపోతే, ఆయన నమ్మకపోతే నువ్వు మార్పు చెందవు.
కనుక నువ్వు విడవబడతావు. కాబట్టి ఈ రాత్రి ప్రభువైన యేసుక్రీస్తునందు పరిపూర్ణమైన విశ్వాసం ఉంచు. ఆయన చెప్పాడు కదా, నేను వెళ్ళి మీ కొరకు స్థలం సిద్ధపరిచి నేనుండు స్థలంలో మీరుండులాగా మరలా వచ్చి నా యొద్ద ఉండడానికి మిమ్మల్ని నేను చేస్తాను. ఆయన చెప్పాడు. నమ్మాలి మనం. తిరిగి రాబోతున్నాడు ఆయన. తిరిగి రాబోతున్నాడు. అందరి కొరకు కాదు, ఆయన యందు నమ్మకించిన వారి కొరకు. ఆ నమ్మదగిన దేవుడు ఆయన చెప్పిన మాటను నమ్మి ఎవరైతే ఆయన కొరకై కనిపెట్టుకొని ఉన్నారో, ఆయన రాకడ కొరకై ఎదురు చూస్తున్నారో వారి కొరకు ఆయన తిరిగి రాబోతున్నాడు. ఎట్లా వస్తాడు? కోట్ల కొలది దేవదూతలతో రాబోతున్నాడు ఆయన. మహామహిమతో రాబోతున్నాడు ఆయన. అర్థమైంది? రాబోతున్నాడు మధ్యాకాశంలో. ఒక్కసారి కడబోరం రోగగానే పిల్లరా, ఇక్కడ ఉన్నటువంటి మనం అంటే ఆయన యందు నమ్మిక ఉంచిన వారు, ఆయన మళ్ళా వస్తానని చెప్పాడు అని ఆయన కొరకు ఎదురు చూసేవాళ్ళు కనురెప్ప పట్ల మార్పు చెంది మధ్యాకాశానికి వెళ్ళిపోతారు. రాత్రి ఈ నమ్మకం నీకుందా? ఆయన మళ్ళీ వస్తాడనే నమ్మకం ఉందా? కొంతమంది క్రైస్తవులు ఎట్లా అయిపోయినారో, వస్తాడు ఏడు వచ్చేది ఎప్పుడు వస్తాడు? వస్తాడు. ఆయన రాకడుంది. వస్తాడు, వెళ్ళిపోతాడు. అయితే మనం దాని కొరకు కనిపెట్టుకొని, కాబట్టి రాత్రి వేళ వాక్యం ద్వారా ప్రియమైన సహోదరుడా సహోదరి, దేవుడు అంటున్నాడు, నేను వాటికి నిత్య మనకిచ్చేది శాశ్వతమైన జీవాన్ని ఆయన ఇవ్వబోతున్నాడు. మహిమతో కూడిన జీవాన్ని ఇవ్వబోతున్నాడు. ఆయన ఏ జీవంలో ఉన్నాడో ఆ జీవాన్ని నీకు నాకు ఇవ్వబోతున్నాడు. మోకరించిన ప్రార్థన చేసుకుందాం. ఎవరైతే ఏడు చూడొద్దు. రాత్రి వేళ ఈ కుటుంబాన్ని ఆధారం చేసుకొని ఆ నిత్య జీవాన్ని, ఆ పరలోకాన్ని, ఆ మోక్షాన్ని, ఆ వైకుంఠాన్ని నీకు కూడా దేవుడు ఇవ్వాలని కోరుతున్నాడు. నువ్వు ఎక్కడ కూర్చున్నా, ఎవరైనా పర్వాలేదు, చిన్న ప్రార్థన చేసుకో. నీ పాపాన్ని నువ్వు ఒప్పుకుంటే ప్రభు నమ్మదగిన వాడు. ఆయన నీ పాపాలు క్షమిస్తాడు. సమస్త దుర్నీతి నుండి నిన్ను ఆయన విడిపిస్తాడు. ఒకవేళ సినిమాలు చూసే అలవాటు ఉందేమో, నాటికలు చూసే అలవాటు ఉందేమో, లేకపోతే చెడు ఏదైనా నీ జీవితంలో నివసిస్తుందేమో, దాని నుండి బయటికి రావాలని ప్రభు కోరుతున్నాడు. దేవుడు దాని నుండి నిన్ను విడిపిస్తాడు. చిన్న ప్రార్థన చేసుకో. దేవా, నన్ను విడిపించు నాయన, నన్ను విడిపించు నాయన, నా జీవితాన్ని పవిత్రపరచు నాయన. ప్రార్థన చేసుకో. ఎంతమంది దొంగలు మారుతున్నారు, ఎంతమంది వ్యభిచారులు మారుతున్నారు, ఎంతమంది విగ్రహారాధికులు మారుతున్నారు. ఈ రాత్రి నీ జీవితం కూడా మార్చాలని ప్రభు కోరుతున్నాడు. లేదు నేను మారను, ఇట్లానే జీవిస్తానంటే నీ ఇష్టం. దేవుడు కూడా ఎవరిని బలవంతం చేసేవాడు కాదు. ఈయన ప్రేమామూర్తి. నిన్ను ప్రేమించి తన ప్రాణాన్ని పెట్టినాడు. నువ్వు బలవంతంగా నిన్నేం ఆయన మార్చడు. నీకు ఇష్టమైతే ఆయన నీ హృదయంలోకి వస్తాడు, నీ జీవితాన్ని మారుస్తాడు, నీకు ఎంతో పవిత్రమైన జీవితం ఇస్తాడు. రాత్రి చిన్న ప్రార్థన చేసుకో. ప్రభు నీకు సహాయం చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, రాత్రి మమ్మల్ని ప్రేమించినారు. ప్రియమైన సహోదరుడు వీరాస్వామన్న, రేతమ్మ సిస్టర్, వారికి ఇచ్చినటువంటి ప్రభువా, ఈ గృహంలో నీ వాక్యాన్ని ధ్యానించుకునే భాగ్యం మాకు ఇచ్చినారు. నువ్వు ఒక్కడివే నమ్మదగిన వాడవు ప్రభువా. ఈ లోకంలో ఎవరు కూడా నమ్మదగిన వారు కాదు. నిన్నెంతైనా నమ్మొచ్చని నీ వాక్యంలో మీరు చెప్పారు. నిజమే ప్రభువా. నిన్ను నమ్మిన వారి జీవితాలను పవిత్రపరిచే దేవుడు అని, నిన్ను నమ్మిన బిడ్డలను ఆశీర్వదించే దేవుడు అని, నిన్ను నమ్మిన బిడ్డలను భద్రపరిచే దేవుడు అని ప్రభువా, నీ వాక్యం ద్వారా ఎంతో మీరు మాతో మాట్లాడుతూ వచ్చినారు.